అభినందన్ గారి బాడీ పైన ఒక్క స్క్రాచ్ పడినా ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఇస్లామాబాద్ వరకు వెళ్ళిపోతుంది, మీ డిస్ట్రక్షన్ మీరు ఇమాజిన్ చేసుకోండి అని లిటరలీ ఓపెన్ గా అనౌన్స్ చేసినారు. ఈ వార్లో ఎలా అవుతుందంటే ఎస్కలేషన్ ల్యాడర్ ఉంటుంది. నువ్వు ఇలా కొట్టావు, నువ్వు ఒక పంచ్ పెట్టావంటే 2 పంచులు పెడతాను, అప్పుడు నువ్వు 3 పంచు కొట్టాల్సిందే, నువ్వు 3 కొట్టాను నేను 4 కొడతాను. సో ఫైనలీ అక్కడ ఏం చేసినారండి కార్గిల్ వార్ లో, వాడు కార్గిల్ పైన ఎక్కేసి పైన కూర్చున్నాడు. ఈ ఫుల్ రోడ్ వాడికి ఫుల్ డైరెక్ట్ లైన్ లో ఉంది, ఏ కాన్వేర్ వెళ్ళినా ఫైర్ చేసేవాడు. అప్పుడు తనని పట్టుకున్నారు, ఒక 7 రోజులు ఉంచుకున్నారు. తెలిసిందే మన వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది. దిగిన తర్వాత కూడా అతని దగ్గర జస్ట్ ఒక పిస్టల్ ఉండేదంట. యు ఆర్ రైట్, ఎవ్రీ పైలట్ దగ్గర ల్యాండ్ ఒక వెపన్ ఉంటుంది, ఆ వెపన్ లో కానీ ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి. మీరు అతను చెప్పాల్సిన అవసరం లేదంటే అతను ఫైటర్ పైలట్ అని. అతనికి వేసుకునే డ్రెస్ కానీ, అతను వేసుకునే గాగల్స్ కానీ, స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ చూస్తే అర్థమైపోతుంది అతను. నువ్వు ఎక్స్ట్రిక్షన్ ఉండొచ్చు, నేను నా MiG-29 పెట్టుకొని నేను కుడతాను. నేను ఈ కేపబిలిటీ నాలో ఉంది అని మీకు తెలిస్తే మీరు ఒక యాటిట్యూడ్ ఉంటారు కదా, అంటే ఒక సల్మాన్ ఖాన్ అదే కదా. మ్యాప్ పైన రౌండ్ ఆఫ్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, మీరు 1-2 minutes పడుతుంది, అక్కడ కాల్ చేయడానికి 10 seconds పడుతుంది, మళ్ళీ వాపస్ రావడానికి 4-5 minutes పడుతుంది. ఓవరాల్ 9 minutes ఆపరేషన్ ఇట్లా రౌండ్ ఆఫ్ చేసి టిక్ పెట్టి మోటివేట్ చేసి పంపిస్తారు. పెద్ద మెసేజ్ పంపించాలి, 9-10 కొట్టండి. 9-10 బార్డర్లో కొడితే సరిపోతుందా? కాదు, 1-2 లోపల కొట్టండి. అబ్దుల్ కలాం గారితో చాపర్ కూడా ఫ్లై చేసినారు అని అదే అన్నాడు. యూఆర్ బెగ్గర్, నువ్వు అడుక్కుంటున్నావు, ప్లీజ్ చేసే బాబు, ప్లీజ్ చేసే బాబు. నువ్వు అలా చేయకపోతే నేను ఇలా చేస్తాను అనే ఒక పవర్ మీ దగ్గర ఉండదు. ఆ పవర్ లేకపోతే మీరు ఒక బిచ్చపో. ఇండియా మనకు ప్రతిసారి చాలా సర్ప్రైజెస్ ఇస్తుంటుందండి. ఎక్కడికి వెళ్తుందండి అంటే ఎంత పవర్ఫుల్ తయారవుతున్నాం. ఐ రిమెంబర్ అండి, కార్గిల్లో చనిపోయే సోల్జర్స్ కి తిరిగి తీసుకురావాలంటే బాడీ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బాడీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ కూడా మన దగ్గర లేదు, అది కూడా మనం ఇంపోర్ట్ చేసాం. ఈ ఫైటర్ పైలట్ ఒక సెకండ్ ఇప్పుడు ఉన్నారు, ఇంకొక సెకండ్ ఉండకపోవచ్చు. మరి వాళ్ళని పెళ్లి చేసుకొని వచ్చే వైఫ్స్ ఇంకెంత ధైర్యవంతులు ఉండాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఈ ఎపిసోడ్లో ఒక ఫైటర్ జెట్ పైలట్ మన యుద్ధ వీరుల గురించి, యుద్ధంలో జరిగే ప్లానింగ్ గురించి, ఇప్పటి వరకు జరిగిన వార్స్లో భారతదేశం యొక్క గొప్పతనాన్ని చెప్పిన వింగ్ కమాండర్ అనీష్ గారు ఇవాళ మనతో రెడీగా ఉన్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్వర్సేషన్. హలో వింగ్ కమాండర్ అనీష్ గారు, వెల్కమ్ టు ది RRR షో రా అండ్ రియల్ విత్ రోహిత్. ఎట్లా ఉన్నారండి? నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ ఇన్ షో. ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్. సో యాక్చువల్లీ చైనీస్ ఆర్మీ చుషుల్ అనే ఏరియాలో వాళ్ళు ఫుల్ హెవీ మెషినరీ అండ్ పవర్ఫుల్ గన్స్ వేసుకొని వస్తున్నారండి. ఆ టైంలో ఆ వ్యాలీలో మన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు అండ్ ఫ్రీజింగ్ ఐస్ టెంపరేచర్స్ ఇంకా అయిపోయింది, మన వాళ్ళని ఓడించే స్టేజ్కి వచ్చినారు అనే టైంలో మన వాళ్ళు అసలు సినిమాటిక్గా ఎయిర్ లిఫ్ట్ ఉన్న ట్యాంక్స్ అన్నిటినీ అక్కడ మిలిటరీ కార్గో ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా అక్కడ ఆ ట్యాంక్స్ అన్నిటిని పెట్టి ఇంకా అక్కడ ఉండేసరికి వాళ్ళు షాక్ అయిపోయి, ఈ ఏరియాలో మనుషులు ఉండటమే కష్టము, అట్లాంటిది ట్యాంక్స్ తెచ్చి ఉంచినారు అని షాక్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఈ సిచ్యువేషన్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారండి ఇంత సినిమాటిక్గా? అసలు చదువుతుంటేనే నాకు గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్ ఉండే. ఫస్ట్ మనకు అర్థం చేసుకోవాలి ఏంటంటే అక్కడ ఉన్న టెరైన్ ఎలా ఉందని ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉండేది మన హైదరాబాద్లో ఉన్నామంటే మనకు ఎలివేషన్ హైట్ మనకు 2000 feet అనమాట. సో చుసూల్ రీజియన్స్లో యావరేజ్ హైట్ 14,000 feet, రైట్? అక్కడ 10,000 feet కన్నా పైకి వెళ్ళారనుకోండి మీకు బ్రీదింగ్ డిఫికల్ట్ అవుతుంది. అక్కడ ఉండి మీరు మనిషిగా మీరు అక్కడ ఉండాలంటే ఓ 7 days వరకు మీరు అక్లమటైజేషన్ చేయాలి. అంటే మీరు ఎక్కువ ఉరకలేరు, మెట్లు ఎక్కలేరు. మెట్లు అవి ఎక్కారనుకోండి బాడీకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువై మీరు అన్కాన్షియస్ అయిపోతారు అనమాట. సో అలాంటి ఒక కండిషన్స్ ఉంటాయి అక్కడ. అదే కాకుండా మీకు ఎక్విప్మెంట్ ఏది, మీకు మెషినరీ అయినా కానీ, ట్యాంక్స్ అయినా కానీ, కార్స్ అయినా కానీ, ఏదైనా కానీ మీకు ఇంజిన్కి మీకు ఎయిర్ కావాలి కదా. ఇంజిన్లో పని చేయాలంటే ఎయిర్ ఫ్యూల్ మిక్స్చర్ని పని చేయాలి. అక్కడ ఎయిర్ లేదు కదా, ఎయిర్ ఇస్ వెరీ లెస్. సో దానివల్ల నార్మల్ ఇంజిన్స్ పని చేయడమే అంత చాలా కష్టం అక్కడ. సో అక్కడ వాళ్ళు యాంటిసిపేట్ చేసింది ఏంటంటే మెషిన్స్ రారు, మెషిన్స్ వచ్చినా కానీ మీకు ఎక్కడ ఎలా తీసుకొస్తారు, ఎందుకంటే రోడ్స్ వాళ్ళ దగ్గర లేదు అని ఒక వాళ్ళ క్యాల్కులేషన్ ఉండే అనమాట. ఫస్ట్. సెకండ్ ఏంటంటే మన దగ్గర ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా పైకు ఎగురుతూ వాళ్ళకి కెపాసిటీ, లోడ్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతూ అయిపోతుంది. అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, ఒక 2000 feet లో ఎంత లోడ్ క్యారీ చేయగలదో 14,000 feet లో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. అది ఎయిర్ తక్కువ ఉండడం వల్ల ఇంజిన్స్ నుంచి పవర్ తక్కువ రావడం వల్ల, రైట్? సో దాని వల్ల కూడా లిమిటేషన్ ఒకటి ఉంటుంది. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ వాళ్ళు వచ్చి థర్డ్ ఏంటంటే ఇప్పుడు మనకు ఎయిర్ క్రాఫ్ట్ ఎలా ఫ్లై అవుతుంది, ఎయిర్ క్రాఫ్ట్ మనకు వచ్చిన విండ్ని యూజ్ చేసుకొని మూవ్ అవుతూ మనము ఫ్లై చేస్తాం అనమాట. అక్కడ విండ్ ఎయిరే తక్కువ ఉంది కదా.
సో మీ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మీకు నార్మల్గా ఎక్కడ నార్మల్ ప్లేన్స్లో హైదరాబాద్ ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేయదు. ఇట్స్ అ వెరీ స్పెషల్ ఎన్వైరన్మెంట్. అక్కడ ఫ్లై చేయాలంటే స్కిల్స్ లెవెల్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. అంటే మీకు ఎంజిన్ పవర్ తక్కువ ఉంది, మీకు క్యారింగ్ పవర్ తక్కువ ఉంది, ఎయిర్ తక్కువ ఉండడం వల్ల మీకు స్కిల్స్ అక్కడ ఫ్లై చేసే కావాల్సిన స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉంది అక్కడ, రైట్? అండ్ నార్మలీ ఆల్సో ఇక్కడ నాకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయాలంటే ఒక 5,000 feet 10,000 feet కావాలంటే అక్కడ నాకు అదే ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేయాలంటే నాకు 15,000 17,000 feet కావాలి. అంటే అర్థం కావాలి అంటే హైటా లేకపోతే విడ్త్? రన్వే లెంత్ అండి. ఓకే రన్వే లెంత్. ఇప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్ లో ఎయిర్ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? దానివల్ల నేను ఒక 3,000 4,000 feet లోనే నా ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ ఎయిర్ డెన్సిటీ తక్కువ ఉంది, సో నాకు ఎక్కువ స్పీడ్ కావాలి టేక్ ఆఫ్ అవ్వడానికి. ఎక్కువ స్పీడ్ అంటే ఎక్కువ ఎయిర్ వస్తుంది. సో ఆ ఎక్కువ స్పీడ్ అంటే యాక్సిలరేషన్ కి నాకు ఇంకా ఎక్కువ ప్లేస్ కావాలి కదా. సో ఇక్కడ 5,000 feet లో టేక్ ఆఫ్ చేసే ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ వాడికి అదే ఎయిర్ క్రాఫ్ట్ కి 9,000 8,000 feet కావాలి ఆ స్పీడ్ బిల్డప్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇంజిన్ పవర్ కూడా తక్కువ ఉంది కదా, ఇంజిన్ పవర్ తక్కువ ఉంది, బయట ఎయిర్ తక్కువ ఉంది, ఆ స్పీడ్ బిల్డప్ చేసుకోవడానికి నాకు అంత ఎక్కువ రన్వే కావాలి. ఇప్పుడు మీరు ఎవరైనా మౌంటైన్స్ లో ట్రావెల్ చేశారంటే అంత 9,000 feet క్లియర్ ప్లేన్ సర్ఫేస్ దొరకడమే చాలా కష్టం. అట్లాంటిది వ్యాలీ మళ్ళీ వ్యాలీ టేక్ ఆఫ్ అవ్వగానే మీరు ఇమీడియట్ గా క్లైమ్ చేయలేరు కదా, మెల్లగా క్లైమ్ చేయాలి మీరు. సో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేది చాలా ఉంటాయి. హిల్స్ ఫ్లయింగ్ లో, మౌంటైన్స్ ఫ్లయింగ్స్ లో ఇలాంటి రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి అనమాట. సో వాళ్ళు యాంటిసిపేట్ ఏం చేశారంటే ఇది అయ్యే పని కాదు, వీళ్ళకి అంత స్కిల్ సెట్స్ లేదు, మెషినరీ లేదు, ఎక్విప్మెంట్ లేదు అని తక్కువ అంచనా వేసేసారు వాళ్ళు. అది వచ్చేటప్పటికి అండ్ ఒక్కసారి మీకు ఆర్మర్డ్ వెహికల్స్ ట్యాంక్స్ ఎక్కడ వచ్చాయి అనుకోండి, హెవీ ఎక్విప్మెంట్ అంటే ఫుల్ వార్ ఈక్వేషన్ చేంజ్ అయిపోతుంది అది, రైట్? భయం స్టార్ట్ అవుతుంది అటు సైడ్. ఎస్, ఎందుకంటే మీకు సడన్లీ సుపీరియర్ పవర్ కదా అక్కడ. సో ఫుల్ ఈ వార్ ఈక్వేషన్ చేంజ్ చేస్తారు. వచ్చేవాడు కూడా భయపడి వెళ్ళిపోతాడు, వాడు రాడు. ఇది చేసిన వాడు ఇంకా ఏం చేయగలడు అనొక ఫీలింగ్ కూడా వస్తుంది, రైట్? సో దానివల్ల ఇది మిలిటరీ కెపబిలిటీయే కాకుండా ఒక సైకలాజికలీ ఆల్సో ఇస్ అ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్, వెరీ పవర్ఫుల్ కెపబిలిటీ. ఇన్ని తీసుకొచ్చాను నేను, ఇంకా ఎన్ని కావాలని తీసుకురావచ్చు నేను. అంటే అక్కడ కూడా ఇండియన్ మైండ్ సెట్, ఆ జుగాడ్ మైండ్ సెట్ ఉంది కదండి, అక్కడ కూడా అది వాడినారు అని నేను ఎక్కడో చదివిన. ఏంటంటే ట్యాంక్స్ లోడ్ చేసేటప్పుడు ఆ ర్యాంప్ ఉంటుంది కదా, ఎయిర్ క్రాఫ్ట్ ర్యాంప్, ఆ ర్యాంప్ ఇరిగిపోతే మళ్ళీ వెంటనే ఏం చేయాలి? యాక్చువల్గా అయితే దాన్ని రిపేర్కి ఇచ్చి అది ఇది చేయాలి. వాళ్ళు అక్కడికక్కడ వుడెన్ ర్యాంప్ ఏదో ఎక్కిచ్చేసి నార్మల్ మన ఇంట్లో ఎట్లా ఏదైనా ఇరిగిపోతే చేసేస్తాం అట్లా చేసేసి తీసుకొచ్చేసి ఏదైనా కానీ ట్యాంక్ అక్కడికి వెళ్ళాలి. ఒక మిలిటరీలో, ఎయిర్ ఫోర్స్లో అయినా కానీ, ఆర్మీ నేవీలో అయినా కానీ ఒక మైండ్ సెట్ ఎలా ఉందంటే అది బెస్ట్ ఎఫర్ట్ మైండ్ సెట్ అని కాదు, ఈ పని అవ్వాల్సిందే మైండ్ సెట్. అంటే ఎలా చేయడము సెకండరీ, అది చేసి అవ్వాల్సిందే. దీంట్లో అంటే ఎస్ ఆర్ నో ప్రసక్తి లేదు, ఎస్ఏ ఆన్సరు. ఆ ఎస్ ఎలా చేయించుకుంటారో అది మీ పైన ఉంది, రైట్? సో ఇప్పుడు మీకు ఇది మన చుసూల్లో ల్యాండ్ చేసింది ఇది ఫస్ట్ టైం కాదండి. 1961 వార్ లో కూడా ఒకసారి ల్యాండ్ చేసామన్నమాట. అప్పుడు అక్కడ ఏం లేదు, రన్వే లేదు, ఏం లేదు. సో అప్పుడున్న వాళ్ళది ఏముందంటే మనకు బౌండరీ వాల్ కోసం స్టీల్ షీట్స్ పెట్టేవాళ్ళనమాట, పిఎస్పి అని అంటారు, పర్ఫోరేటెడ్ స్టీల్ ప్లేట్స్ అని అంటారు. అంటే ఆ స్టీల్ షీట్స్ లో హోల్స్ ఉంటాయి, రైట్? సో ఆ స్టీల్ షీట్స్ ని గ్రౌండ్ పైన లే చేసేసుకొని వాళ్ళు ఒక ఎంటైర్ రన్వే క్రియేట్ చేశారు. ఆ రన్వే పైన ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి ల్యాండ్ అయింది. ఇప్పుడు మీరు ఎయిర్పోర్ట్ లో, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఎక్కడైనా కానీ చిన్న ఏదైనా పడినా అంత ఉంటది, క్లియర్ గా ఉంటది, స్పేస్ కింద కాంక్రీట్ ఉంటది, ఒకటి ఏది ఉండదు అక్కడ. అక్కడ పర్ఫోరేటెడ్ స్టీల్ ప్లేట్స్ పెట్టేసి ఒక రన్వే క్రియేట్ చేసేసుకొని దాని పైన ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండ్ చేసి ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ట్యాంక్స్ బయట తీసేచ్చు. సో ఐ థింక్ ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఒక మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇది అవ్వాల్సిందే, చేయాల్సిందే, ఇప్పుడు ఎలా చేస్తావో అది నీ ఇష్టం, రైట్? సో ఒక సేయింగ్ ఉందండి, అంటే ఇట్స్ అన్ ఇంగ్లీష్ సేయింగ్, అది ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. ఇఫ్ ఐ గివ్ యూ అ జాబ్, you will either surprise me with your intelligence or with your incompetence. అండ్ నేను నీకు పని ఇచ్చాను అనుకోండి, నువ్వు నన్ను సర్ప్రైజ్ చేస్తావు, అది బుద్ధివంతంగా ఉండి సర్ప్రైజ్ చేస్తావో, నీ చేత లేకపోయిన వాళ్ళ సర్ప్రైజ్ చేస్తావో, అది నీ పైన ఉంది. బికాస్ ఎలాగైనా కానీ ఈ పని అవ్వాల్సిందే. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు ఐ థింక్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ వెరీ సెకండరీ. 1971 తర్వాత మనం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ ఏదైతే ఉందో అప్పుడు దాటింది మన ఫ్లైట్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అవన్నీ ఎప్పుడైతే బౌండరీ, యాక్చువల్ ఫిజికల్ బౌండరీ దాటిందో మళ్ళీ బాలాకోట్ తర్వాత దాటిందంట. 1971 తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ బాలాకోట్ తర్వాత.
అంటే ఏం జరిగిందండి అక్కడ? అక్కడికి వెళ్ళి టెర్రరిస్ట్ క్యాంప్స్ని ధ్వంసం చేయడంలో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా? బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ 1971 తర్వాత ఆ, మనకు అగ్రెసివ్నెస్ అనేది మనకు తగ్గుతూ పోయిందండి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్లో. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చాలా కేపబిలిటీ అసలు డౌటే లేదు. కానీ అక్కడి నుంచి మనకు ఒక పొలిటికల్ విల్ అనేది, ఒక పొలిటికల్ సపోర్ట్ అనేది, పొలిటికల్ డైరెక్టివ్ అనేది రావాలి. సో మీరు ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ అని చూస్తే కూడా, పాలసీ వైజ్ చూస్తే కూడా, ఇట్ ఈస్ అన్ ఎగ్జిక్యూషన్ ఆర్మ్. వాట్ ఎవర్ ద పాలసీ పొలిటీషియన్స్ అండ్ ద గవర్నమెంట్ డిసైడ్స్, దాన్ని వీడు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ మీరు ఎల్ఓసి క్రాస్ చేయొద్దు అని ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, మీరు ఎంత కేపబుల్ ఉన్నా కానీ మీరు చేయలేరు. ఆ కాన్సెప్ట్ అనేది నాకు కనిపించింది వరకు ఇట్ చేంజ్డ్ అండి. ఇట్ హస్ చేంజ్ ఇన్ ద లాస్ట్ 10-12 years. 12 years to be more precise, right? And personally also I have seen it happening. అంటే దిస్ October 7th, 2014 అండి, రైట్? సో అప్పటి వరకు మాకు డైరెక్టివ్స్ ఏముందంటే ఫైర్ టు డిటర్ అని ఒకటి అంటారు. ఓకే, అంటే ఎనిమి నుంచి ఫైరింగ్ వచ్చిందంటే దాన్ని ఆపాలి. ఫైర్ టు డిటర్ అంటే మీరు గాలిలో ఫైర్ చేస్తారు. ఓకే, అతను ఏమనుకుంటాడు, మీరు వాడిపై ఫైర్ చేస్తున్నాడు అనుకోండి, అతను ఫైరింగ్ ఆపుతాడు. ఓకే, కానీ అది మీరు ఒక్కసారి పులొచ్చింది స్టోరీ అయిపోతుంది. మరి 3-4 సార్లు అయిపోయింది అనుకోండి, వాడికి తెలుస్తుంది అరే ఫైరింగ్ సౌండ్ వస్తుంది కానీ మనకు ఇక్కడ ఏం తగలట్లేదు, వాళ్ళు ఏం చేయట్లేదు అని. సో అప్పుడు ఎందుకంటే ఎస్కలేషన్ అనేది మనకు పెంచడం అనేది పెంచొద్దు, వార్ అయిపోతుంది ఒక భయం ఉండేది. సో గవర్నమెంట్ నుంచి ఆ సపోర్ట్ లేకుండా టు గో అక్రాస్ అండ్ క్యారీ అవుట్ స్ట్రైక్స్. 2014 I was posted in జమ్మూ అండి. October 7th, October 8th. October 8th is actually Air Force Day. సో అందుకే నాకు గుర్తుంది ఆ డేట్. సో అక్కడి నుంచి చాలా ఫైరింగ్ అయింది. న్యాచురలీ మనం ఫైర్ టు డిటర్ అంటే గాలిలో ఫ్లైర్ చేసాం అనమాట. సో ఆఫ్టర్ దట్ వి గాట్ అ రిపోర్ట్ సేయింగ్ దట్ ఓకే, మనం ఎంత డ్యామేజ్ వాళ్ళకి కాజ్ చేసామని. డ్యామేజ్ కాజ్ చేసాం ఏంటండి, ఫైర్ టు డిటర్ కదా, SOP సేస్ ఫైర్ ఇన్ ది ఎయిర్ అని. కరెక్ట్. సో 1 or 2 hours తర్వాత మెసేజ్ కేమ్, ఫైర్ ఫర్ మ్యాక్సిమం ఇంపాక్ట్. ఓకే, సో మాకు ఫస్ట్ అయితే మేము 10-12 years పాలసీ ఇస్ వాట్ ఫైర్ టు డిటర్ అంటే అక్కడ. ఇప్పుడు మేము మళ్ళీ క్లారిఫికేషన్ అడిగాము, ఆర్ యూ షూర్ అంటే కరెక్టేనా, మేము విన్నది కరెక్టేనా అని. ఎస్ అన్నారు. దాట్ నైట్ ది ఇండియన్ ఆర్మీ ఇక్కడి నుంచి ఫైరింగ్ చేసి, అంటే మన దగ్గర కూడా ఆర్టిలరీ గన్స్ అవి ఉంటారు కదా, ఆర్టిలరీ గన్స్ ఫైర్ చేసి అటు పక్కన ఒక్క పోస్ట్ లేకుండా చేస్తారు. వాళ్ళకి దే వర్ నాట్ ఎక్స్పెక్టింగ్. ఇన్ని రోజులు సౌండే వచ్చింది కానీ వేరే రాదు కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అటు పక్కనే ఎవ్రీథింగ్ వాజ్ ఫినిష్డ్. అంటే వాళ్ళ దగ్గర అక్కడ సెంట్రీ పోస్ట్ ఉంటాయి కదా, సెంట్రీ పోస్ట్ ఏం మిగలలేకుండా వాళ్ళ ట్యాంకుల పైన గల్లు పెట్టుకొని వాళ్ళు ఫైర్ చేసుకున్నారు. ఫైర్ చేస్తారు, మళ్ళీ మూవ్ అయ్యారు, ఫైర్ చేసి మళ్ళీ మూవ్ అయ్యారు. ఎందుకంటే పోస్ట్ నుంచి పోస్ట్ అంతా డిస్ట్రాయ్ అయిపోయారు. సో ఐ థింక్ పాలసీ చేంజ్ అనేది ఒకటి అయ్యింది. పాలసీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాలసీ ఏం చెప్తారో ద ఆర్మ్ ఫోర్సెస్ విల్ ఎగ్జిక్యూట్ దట్. ఎగ్జిక్యూషన్కి మనకు అస్సలు కెపబిలిటీ లిమిటేషన్ లేదు. మనకి చెప్పాను కదా, అవ్వాలంటే అవ్వాలి, దాంట్లో క్వశ్చన్ మార్క్ అనేది లేదు అక్కడ. సో అక్కడ బాలాకోట్లో తో ఆ ఎయిర్ స్ట్రైక్ టిపికలీ మీరు చూసుకున్నా అంటే గ్రౌండ్లో ఏమైనా కానీ ఎయిర్ స్ట్రైక్లో ఒక్కసారి మీరు LOC క్రాస్ చేశారనుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్, రైట్? బికాస్ దట్ ఈస్ ఆల్మోస్ట్ సైకలాజికలీ ఇట్స్ ఆల్మోస్ట్ డూ నాట్ క్రాస్ వాళ్ళ లైన్. అది ఎయిర్ స్ట్రైక్ ఇస్ అన్ ఎస్కలేషన్ ఆఫ్ వార్. ఎందుకంటే నార్మల్లీ ఏమవుతుంది, మీరు ఇక్కడ నుంచి ఫైర్ చేస్తాడు, వాళ్ళ బార్డర్ నుండి ఫైర్ చేస్తారు, ఇద్దరు ఫైర్ చేసుకుంటూ ఉంటారు విత్ లాంగ్ రేంజ్ గన్స్. వాడు ఎక్కడి నుంచి కొడతాడు, ఇక్కడ నుంచి. కానీ ఎయిర్ యూఆర్ యాక్చువల్లీ క్రాసింగ్ ద లైన్ ఆఫ్ కంట్రోల్, అటు పక్కన వెళ్తున్నారు. అంటే యూఆర్ గోయింగ్ ఇన్ టు సంబడి ఎల్సెస్, క్రాసింగ్ ద బార్డర్, గోయింగ్ టు సంబడి ఎల్సెస్ టెరిటరీ, విచ్ ఇస్ వార్. గ్రౌండ్ లో కూడా మీరు క్రాస్ చేసి అటు పక్కన లేదనుకోండి, విచ్ ఇస్ డిక్లరేషన్ ఆఫ్ వార్. సిమిలర్లీ ఎయిర్ లో మీరు బార్డర్ క్రాస్ చేసి అక్కడ అనుకోండి, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ డిక్లరేషన్ వార్. సో బాలాకోట్ మనం క్రాస్ చేసింది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే నేను క్రాస్ చేస్తున్నాను, దమ్ము ఉంటే ఏం చేసుకుంటావు చేసుకో. అంటే నువ్వు వార్ చేస్తావంటే ఇట్స్ ఓకే, నేను రెడీ ఉన్నాను, ఐఎమ్ ఓకే. విచ్ మీన్స్ దట్ నేను ఇదంతా ఆలోచించి తెలిసి, ఇది ఎస్కలేషన్ అని నాకు తెలుసు, ఇది చేస్తే వార్ అవ్వగలదు అని నాకు తెలుసు, అయినా కానీ నేను క్రాస్ చేసి అటాక్ చేస్తున్నాను. కాబట్టి ఆయన ఇంపాక్ట్ గ్రౌండ్ పైన ఎంతమంది టెర్రరిస్టు చనిపోయారో లేరో అది సెకండరీ. మనకు ఇంటెంట్ ఉంది చూడండి, ఒక మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది. ఏంటి, నేను డ్యామేజ్ చేసి వస్తా, ఏనైనా కానీ నేను చూసుకుంటా. రైట్? బాలాకోట్లో ఫస్ట్ టైం
ఆ ఇంటెంట్ అనేది మనం క్రాస్ చేశారు. అంటే దమ్ముంటే ఏం చేసుకుంటూ చేసుకో, రైట్? అదొక మెసేజ్ అక్కడ వెళ్ళింది. ఆ ఒక్క మెసేజ్ వెళ్ళిన తర్వాత దెన్ నో బాల్ ఇస్ ఇన్ దేర్ కోర్ట్. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వేం చేస్తావో చూపించు, నేను రెడీ ఉన్నాను. నువ్వు ఏం చేసినా కానీ నేను రెడీ ఉన్నాను. బట్ నాకు భయం అనేది లేదు. ఇప్పటివరకు ఉన్న పాలసీ ఇది పాలసీ చేంజ్. పాలసీ చేంజ్ ఏంటి? నేను కావాల్సింది వచ్చింది, నేను క్రాస్ అయినా కానీ నేను వచ్చి చేస్తాను. ఫస్ట్ ఇస్ దట్ ఇస్ వెరీ వెరీ చాలా స్ట్రాంగ్ మెసేజ్ అది. అండ్ ఇంటర్నేషనల్ డిప్లొమసీ అనేది ఇండియా పాకిస్తాన్ మధ్యలో చేంజ్ చేసే యాక్టివిటీ అది. 25, 30 years, 40 years ఆఫ్ ఒక డిప్లొమాటిక్ పాలసీ చేంజ్, దట్ మెసేజ్. అండ్ ఆల్సో బ్యాక్ ఎండ్ లో చాలా ప్రిపరేషన్స్ అయ్యాయి, రైట్, టు క్రాస్ ఇట్. ఐ డోంట్ నో ఇఫ్ యూఆర్ అవేర్, రీడర్స్ ఆర్ అవేర్ కి వి సెంట్ ఎ డికాయ్. అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఎలా ఫార్మేషన్ అక్కడ నుంచి ఎక్కడ బాలకోట్ అటాక్ చేయాల్సిందో కింద బావల్పూర్ దగ్గర ఒక ఫుల్ ఫ్లెజ్డ్ వెళ్ళింది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఫుల్ సెట్, అక్కడ ఎంత సెట్ వెళ్ళిందో ఇక్కడ ఒక సెట్ వెళ్ళింది. సెట్ కిందికి వెళ్ళింది బావల్పూర్ దగ్గర, వెంట్ వెరీ క్లోజ్ టు ఎల్సి. సో పాకిస్తాన్ ఏమనుకున్నదంటే దిస్ ఇస్ ద మెయిన్ స్ట్రైక్ అనుకుంది. సో వాళ్ళ ఫైటర్స్ ఏమో ఇటు పక్కన పంపించారు. సో అక్కడ సేఫ్ గార్డ్ చేసేదానికి ఫైటర్స్ లేవు. ఓకే. సో దీస్ గైస్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ఐ థింక్ గ్వాలియర్ నుంచి బరేలీ నుంచి తిరిగి, అంటే ఇక్కడ నుంచి గ్వాలియర్, మీరు మ్యాప్ ఇండియా మ్యాప్ చూసారంటే గ్వాలియర్కి బరేలీకి యాక్చువల్లీ బాలాకోట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ అది. ఓకే. సో వీళ్ళు ఇక్కడ వెళ్ళారు, ఇక్కడ నుంచి వీళ్ళు కింద లోపల వెళ్ళారు. వీళ్ళు సర్కిల్ కొట్టేసుకొని బయట వెళ్ళి బాలాకోట్ కొట్టారు. అప్పటికి ఏం చేశారు, వాళ్ళ ఫైటర్స్ ఈ పక్కన వచ్చారు. ఓకే. సో దే హ్యాడ్ ఫ్రీ స్పేస్ ఆన్ బాలాకోట్. ఏం చేసుకోవాలని చేసుకున్నారు. 20 minutes లో వెళ్ళారు, లోపల స్ట్రైక్ చేశారు, తిరిగి బయటకు వచ్చేసారు. అంటే ఈ వచ్చిన తర్వాత కూడా అండి, నెక్స్ట్ డేనో ఎన్ని డేస్ అయిందో తర్వాత వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు 2 days ఆ తర్వాత అటాక్ చేసినందుకు అది లిటరల్ డాగ్ ఫైట్ అండి. అంటే మూవీస్లో చూపిస్తారు కదా, మీరు ఎయిర్ క్రాఫ్ట్ వేస్తుంటారు, వాళ్ళు మిసైల్ వదులుతుంటారు, వాళ్ళు వెంటబడుతుంటారు, వాళ్ళ మిసైల్ వీళ్ళ వెనకబడుతుంటది. లిటరల్ డాగ్ ఫైట్ అండి. దాని గురించి ఏమంటారు మీరు? ఐ థింక్ వన్ ఇస్ ఇట్ లిటరలీ వాజ్ దాట్, right? And our side aircrafts are going, their side aircrafts are coming. There is a total dogfight which was happening on top of Kashmir, right? ఆ డాగ్ ఫైట్ లో ఐ థింక్ ఎవరు ఇప్పుడు డైజెస్ట్ అవ్వదు, కానీ ఒక MiG-21 ఒకటి అనేది. MiG-21 ఏంటి, 1960 ఎయిర్ క్రాఫ్ట్స్ అది. అంటే డిజైన్ ఇప్పుడు చేస్తుంటారు, 1950s చేస్తుంటారు. ఆఫ్ కోర్స్ దేర్ అప్గ్రేడ్స్, ఎలక్ట్రానిక్ అప్గ్రేడ్స్ అయినా కానీ ఎయిర్ క్రాఫ్ట్ అప్గ్రేడ్స్ అయినా అవుతూ ఉంటాయి, రైట్? బట్ స్టిల్ ఎయిర్ ఫ్రేమ్ ఇస్ 40 years ఓల్డ్ కదా. అయినా కానీ ఆ ఎయిర్ ఫ్రేమ్ పెట్టేసుకొని మీరు F-16 షూట్ డౌన్ చేశారంటే దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ అండ్ ద ట్రైనింగ్ విచ్ గోస్ బిహైండ్, రైట్? F-16 అడ్వాన్స్, దట్ ఈస్ ద మోస్ట్ అడ్వాన్స్ దట్ పాకిస్తాన్ హస్ రైట్ నౌ. అండ్ F-16 ఇంకా సర్వీస్ లో ఉంది. US Air Force also still uses F-16. Okay. Israeli Air Force still uses F-16. And it's not an outdated, it's a frontline aircraft for them also today, right? దాన్ని షూట్ డౌన్ చేయడం అని చాలా పెద్దది. ఐ మీన్ ఇట్స్ అ స్టేట్మెంట్. ఇట్స్ అ స్టేట్మెంట్. పాకిస్తాన్కి ఒక స్టేట్మెంట్, యూఎస్కి ఒక స్టేట్మెంట్ అది. ఆ ప్లాన్ ఎట్లా మీకు అంటే మీరు? సో టిపికల్ ఏమవుతుందంటే క్యాప్ అంటారు, అంటే క్లోజ్ ఎయిర్ పెట్రోల్ అంటారు. అంటే ఎవ్రీ ఎయిర్ ఫీల్డ్ పైన దే విల్ బి ఎయిర్ క్రాఫ్ట్ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆఫ్ వార్. ఇప్పుడు స్ట్రైక్ అక్కడి నుంచి వచ్చింది అనుకోండి, ఆ క్యాప్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ పైన, మన ఎయిర్ ఫీల్డ్ పైన తిరుగుతూ ఉంటుంది, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ 2 MiG-21s శ్రీనగర్ పైన తిరుగుతూ ఉంటాయి అనమాట. వాళ్ళు ల్యాండ్ అయ్యారంటే ఇద్దరు మళ్ళీ తీసుకుంటారు, స్టాండింగ్ క్యాప్ అంటారు దాన్ని, రైట్? సో 2 ఎయిర్ క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేస్తారు, పైన వెళ్తారు, వీళ్ళు వచ్చి ల్యాండ్ చేస్తారు, వీళ్ళు ల్యాండ్ అయ్యేటప్పటికి మళ్ళీ 2 వెళ్తారు. దట్ ఈస్ వన్. సెకండ్ ORP అంటారు, అంటే ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్ఫామ్. అంటే మన ఎయిర్ ఫీల్డ్ లో గ్రౌండ్ లో 2 minutes నోటీస్ లో ఎయిర్ బౌన్ చేసుకునే 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ఎప్పుడు ఉంటాయి. అంటే అది రాగానే, అంటే రెడార్ ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి దే విల్ ఎవ్రీ ఎయిర్ క్రాఫ్ట్, ప్రతి ఎయిర్ క్రాఫ్ట్ పాకిస్తానీ ఎయిర్ ఫీల్డ్ నుంచి టేక్ ఆఫ్ అయిందంటే మన రెడార్ స్కానింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, వాళ్ళకు కూడా మార్కింగ్స్ ఉంటాయి అనమాట. అంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంత వచ్చింది. మనకు LOC నుంచి డైరెక్ట్ గా వస్తున్నాను అనుకోండి, ఓ 5 kilometers షార్ట్ ఉన్నాను అనుకోండి, మన వాళ్ళని లాంచ్ చేసేస్తారు. అది క్రాస్ చేసే ముందే వాళ్ళు అక్కడ 5 kilometers లోపల వచ్చారంటే మన వాళ్ళని ఇక్కడ లాంచ్ చేస్తారు. మన వాళ్ళని చేస్తారు, పైకి వెళ్ళిపోతారు. అండ్ దే విల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ఫైటర్ కంట్రోలర్స్ ఉంటారు. వాళ్ళు గ్రౌండ్ నుంచి రెడార్ స్కోప్ చూసేసుకొని వీళ్ళని ఆ ఎయిర్ క్రాఫ్ట్ గురించి డైరెక్ట్ చేస్తారు. వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి, వీళ్ళు కూడా తిరిగి వచ్చేస్తారు, ల్యాండ్ చేస్తారు.
రైట్. సో వాళ్ళు క్రాస్ చేసే వరకు వెయిట్ చేయరు, దానికన్నా ముందే సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ విదిన్ 2 minutes ఇండియాలో ఎయిర్క్రాఫ్ట్ కెన్ టేక్ ఆఫ్ అండ్ ఇంటర్సెప్ట్ పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్. దట్ ఈస్ ద కేపబిలిటీ. ఈ పాడ్కాస్ట్లో మీరు ఇప్పటి వరకు వచ్చినారంటే మీకు ఇది చాలా నచ్చుతుంది అని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్లాంటిదండి అప్పుడు జరిగిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లో అభినందన్ గారిది ఒక స్టోరీ ఉంది. అంటే అతనికి వాళ్ళకి దొరికిన తర్వాత మళ్ళీ వాపస్ రావడం, ఇదంతా స్టోరీ ఉంది. అసలు అక్కడ ఏం జరిగిందండి, టెక్నికల్గా ఏం జరిగింది అతను వెళ్ళిపోవడానికి అక్కడ? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండి. ఇప్పుడు మీరు కమర్షియల్ ఫ్లైట్లో వెళ్తారు కదా బై ఎయిర్, మీరు విండో నుంచి బయట చూడండి. మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాను అనుకోండి, మీకు పైకి నుంచి తెలియదు కదా ఏది ఆంధ్రప్రదేశ్, ఏది తెలంగాణ, ఏది కర్ణాటక అని తెలియదు. సేమ్ సిచ్యువేషన్ మీరు పైన కూడా ఉంది. మీరు ఫైటర్లో పైన ఫ్లై చేస్తున్నప్పుడు మీరు 700-800 km/h స్పీడ్లో ఫ్లై చేస్తున్నారు. మీరు 700 km/h లో ఫ్లై చేస్తున్నారు. మీరు కింద లైన్ అయితే ఏం లేదు కదా, మ్యాప్ లో మనకు చాలా శుభ్రంగా మనకు అనిపిస్తుంది ఈ లైన్ ఇండియా, ఈ లైన్ పాకిస్తాన్. పైన నుంచి ఆ లైన్ అయితే ఏం లేదు కదా అక్కడ. ఒక రఫ్ అంచనా ఉంటుంది, అచ్చా ఈ హిల్స్ కి అటు పక్కన అది, ఇటు పక్కన ఇదని. సో ఫైన్, ఎస్పెషలీ ఇన్ కాంబాట్ లో ఉన్నాను అనుకోండి, కాంబాట్ లో యూఆర్ టోటలీ ఫోకస్డ్ టువర్డ్స్ ద ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్. అప్పుడు అయ్యేటప్పటికి సమ్ టైమ్స్ యూ మైట్ క్రాస్ ఓవర్, సమ్ టైమ్స్ యూ మైట్ కమ్ దిస్ సైడ్. బికాస్ ఎయిర్క్రాఫ్ట్ అంటే బైక్ లా కాదు, గ్రౌండ్ లో మీరు కార్ కూడా మీరు టర్న్ చేస్తారంటే మీకు ఒక టర్నింగ్ రేడియస్ ఉంటుంది. అవును, ఆ టర్నింగ్ రేడియస్ మీరు కార్లో 0 స్పీడ్ ఉన్నారు, 0 స్పీడ్లో ఫుల్ టర్న్ చేసి మీరు టర్న్ చేస్తే కూడా మీకు 5 మీటర్ టర్నింగ్ రేడియస్ ఉంటుంది. కరెక్ట్. మీరు ఎయిర్క్రాఫ్ట్లో మీరు 800 km/h వెళ్తున్నారు, అక్కడ టర్నింగ్ రేడియస్ ఎంత ఉంటుంది? కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది అది మీరు టర్న్ చేసుకోవాలంటే. ఆ టర్నింగ్ లో ఇట్ ఇస్ పాసిబుల్ దట్ యూ మైట్ గెట్ ఇన్ టు సమ్ టైమ్స్ యూ మైట్ క్రాస్ ది ఎల్సీ, సమ్ యూ మైట్ బి దిస్ సైడ్. రైట్. సో కాంబాట్ లో అతను షూట్ చేసిన తర్వాత కూడా అభినందన్ గారు షాట్ చేసినప్పుడు హీ ఎజెక్టెడ్ అయిన తర్వాత కూడా ఆ పారాషూట్స్ విండ్ వల్ల ఎటు పక్కన వెళ్తుంది మనకు కంట్రోల్ లేదు. రైట్. సో అతను మోస్ట్ ప్రాబ్లీ 6 kilometers అటు పక్కన పారాషూట్ ఏమో దిగింది, అక్కడ ల్యాండ్ అయింది. ఓకే. సో ల్యాండ్ అయిన తర్వాత ది లోకల్ పీపుల్ ఎవరైతే విలేజర్స్ ఉన్నారో వాళ్ళు అతన్ని పట్టుకొని వాళ్ళు ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేశారనమాట. మూమెంట్ మనకు అతను పట్టుకున్నారని తెలిసిన తర్వాత ఇమీడియట్లీ ఇండియా టుక్ ఎ వెరీ స్ట్రాంగ్ పోస్చర్. ఇస్తారా ఇవ్వవా? అది యాక్చువల్లీ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా అన్నారు, అభినందన్ గారి బాడీ పైన ఒక్క స్క్రాచ్ పడినా మేము ఆల్రెడీ ఫుల్ ఫ్లెజ్డ్ వార్ ఇస్లామాబాద్ వరకు వెళ్ళిపోతుంది, మీ డిస్ట్రక్షన్ మీరు ఇమాజిన్ చేసుకోండి అని లిటరల్లీ ఓపెన్గా అనౌన్స్ చేసినారు. ఒక 10-12 మిసైల్స్ పాకిస్తాన్ బార్డర్లో ఉంచి అలాగే సెట్ కదా, ఆ మైండ్ సెట్ చేంజ్ అయిందండి. బాలకోట్ కొట్టిన తర్వాత వీడు మళ్ళీ కొడతాడని తెలుసు వాళ్ళకి. అప్పుడు వరకు కొడతామంటే పుల్లొచ్చిన వాళ్ళ స్టోరీ అయింది. ఇప్పుడు ఏమైంది, బాలకోట్ క్రాస్ చేసాం అనుకోండి, క్రాస్ చేయంగానే వీడికి ఏంటి, నేను వచ్చి కొడతాను, ఇస్లామాబాద్ కొట్టినా వచ్చి కొడతాను అంటే వీడేంటి కొడతాడు రా బాబు, బాలకోట్లో ఆల్రెడీ కొట్టాడు కదా, మళ్ళీ తిరిగి కావాలంటే వచ్చి కొడతాడు. రైట్. అదొక భయం ఉంటది వాడికి. కొడితే మళ్ళీ వార్లో ఎలా అవుతుందంటే ఎస్కలేషన్ ల్యాడర్ ఉంటుంది. నువ్వు ఇలా కొట్టావు, నువ్వు ఒక పంచ్ పెట్టావంటే 2 పంచులు పెడతాను, అప్పుడు నువ్వు 3 పంచ్ కొట్టాల్సిందే. రైట్. నువ్వు 3 కొట్టాను, నేను 4 కొడతాను. సో ఫైనలీ ఎవరైతే దెన్ ఫైనలీ రీచ్ టు అ స్పేస్ వేర్ బోత్ సే ఓకే లెట్స్ డీఎస్కలేట్. సింధులో అలాగే అయింది. రైట్. పాకిస్తాన్ వచ్చింది, అడిగింది బాబు కాదు ఇంకా మేము ఏం చేయలేము, లెట్స్ కాల్ పీస్. సో బాలకోట్ల వాళ్ళు అప్పుడు వాళ్ళు అంతా తయారుగా లేరు, ఎందుకంటే ఫస్ట్ టైం ఇండియా క్రాస్ ఓవర్ అయింది కదా, వాళ్ళకు కూడా ఎంతవరకు క్రాస్ చేస్తారని వాళ్ళకు కూడా తెలియదు. సో ఇండియా ఒక వెరీ వెరీ స్ట్రాంగ్ పొజిషనింగ్. ఏదైనా అయ్యిందంటే we will not hold ourselves back. So missiles were already in place. Reports are there that అమెరికన్ రిపోర్టర్ ఎవరో రాసినారు, మిసైల్స్ were starting to get position, border లో పొజిషన్ అయ్యింది, దాని ఫ్యూలింగ్ వరకు స్టార్ట్ అయిపోయింది అని ఒక రిపోర్ట్స్ కూడా వచ్చాయి అనమాట. మెనీ టైమ్స్ ఇంటెన్షనల్లీ వాళ్ళ స్పైస్ కూడా మన దగ్గర ఉన్నారని మనకు కూడా తెలుసు. మనం ఇలాంటి చేస్తే వాళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేస్తారని కూడా మనకు తెలుసు. రైట్. సో కానీ మన సైడ్లో ఏం చేస్తామంటే మనం తయారీ అంతా చేసుకున్నాం. లాంచ్ చేస్తానా చేయనా అనేది మన డెసిషన్ కదా అది, కానీ తయారీ అయితే నేను చేసుకున్నాను. ఇవ్వకపోతే నేను ఐ విల్ గో అహెడ్. పాకిస్తాన్ పార్లమెంట్ లో కూడా చాలా డిబేట్ అయింది ఆయన పైన. రైట్. అండ్ దానివల్ల దే డిసైడెడ్ లైక్ గుడ్ విల్ చేస్తారు మేము ఇచ్చేస్తామని, విచ్ ఇస్ రైట్ థింగ్.
ఫర్ దెమ్. 4 days లో వాపస్ వచ్చేసినాం. యా, ఐ థింక్ 4 days. 27th అయ్యింది, బై ఐ థింక్ 30th 31st కదా తిరిగి వచ్చేసారు. ఇట్లాంటిదే అండి. అంటే 1999 కార్గిల్ వార్ లో కూడా ఖమ్మంపాటి నాచికేత మన తెలుగు ఫైటర్ పైలట్, అది కూడా తను ఎజెక్ట్ అయినారు. ఇప్పుడంటే లోకల్స్ పట్టుకొని కొంచెం 4 రోజులు ఉండి మన వాళ్ళు బెదిరిస్తే ఇచ్చేసినారు, కానీ అప్పుడు తనని పట్టుకున్నారు, ఒక 7 రోజులు ఉంచుకున్నారు పాకిస్తాన్లో. ఇంకా మనకు తెలిసిందే మన వాళ్ళు పాకిస్తాన్లో ఉంటే వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది. ఆ తర్వాత వదిలేసినారు. 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అతన్ని ఫ్లైట్కి ఏమైంది, ఎందుకు ఎజెక్ట్ అయినారు, ఎజెక్ట్ అయిన తర్వాత ఆ పరిస్థితి ఎట్లా ఉండింది? సో 2 things అండి. లైక్ ముందే మనం డిస్కస్ చేసాం కదా, ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఆల్టిట్యూడ్ వెళ్ళిందంటే దానికి ఇంజిన్ పవర్ అనేది చాలా తక్కువ అయిపోతుంది, ఎందుకంటే దానికి కూడా గాలి కావాలి. సో ఫైనలీ ఎనీ ఇంజిన్ ఫ్యూల్ ఎయిర్ మిక్స్ అయ్యి దాన్ని ఇగ్నైట్ చేస్తే పవర్ వస్తుంది. మీకు ఫ్యూల్ ఇన్ ది ఎయిర్ ఇస్ లెస్, ఆ ఆల్టిట్యూడ్స్ ఎయిర్ ఇస్ లెస్. అంత ఆల్టిట్యూడ్లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అటాక్ చేయడం అనేది ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ టైమ్స్ ఇన్ ద వరల్డ్. సో అలాంటి ఎయిర్ క్రాఫ్ట్ అలాంటి ఆల్టిట్యూడ్లో ఫైర్ చేసినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ కి ఏం ఎఫెక్ట్స్ అవుతుంది అనేది డాక్యుమెంటేషన్ అనేది లేదు. రైట్. సో వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఫస్ట్ టైం ఆ డాక్యుమెంటేషన్ అప్పుడు మనకు క్రియేట్ అయ్యింది. సో ఆ టైంలో ఆ ఆల్టిట్యూడ్ లో ఫైర్ చేసేటప్పుడు దేర్ సీమ్స్ టు బి అ ఇంజిన్ ఫెయిలియర్, ఇంజిన్ మ్యాల్ ఫంక్షన్. రైట్. ఇప్పుడు ఇంజిన్ మ్యాల్ ఫంక్షన్ అయిన తర్వాత యూ కాంట్ డూ మచ్ అబౌట్ ఇట్. రైట్. సో హీ హ్యాడ్ టు ఎజెక్ట్. అంటే సో ఒకటి ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకొక దాంతో నడిపిస్తారు అని ఉంటుంది కదా. యా, బట్ బోత్ ఇంజిన్స్ సీమ్ టు హావ్ ఫెయిల్డ్. ఓకే. సో మీరు అండ్ ఆల్సో వెన్ యూ ఫైర్ అ వెపన్, రైట్, ఇట్ డ్రాస్ సమ్ పవర్ ఫ్రమ్ ద ఇంజిన్. సో మీరు ఆ ఆల్టిట్యూడ్ ఉన్నారు, మీరు ఫుల్ పవర్ లో ఉన్నారు, ఆ ఆల్టిట్యూడ్ లో ఫైరింగ్ చేసేటప్పుడు కొంచెం వరకు మనం ఎయిర్ ఇట్ డ్రాస్ ఫ్రమ్ ద ఇంజిన్ టు ఫైర్. అప్పుడు ఆ ఇంజిన్ పవర్ తక్కువైన వాళ్ళకు ఐ థింక్ ఇట్ ఇంజిన్ ఫెయిలియర్ అయి ఉంటుంది. ఇంజిన్ ఫెయిల్ అయినప్పుడు ఎజెక్ట్ అయ్యారు. ఎజెక్ట్ అయినప్పుడు హిస్ నంబర్ 2 ఓవర్ ఇస్ అహూజా సర్. రైట్. సో నచికేత ఎజెక్ట్ అయినప్పుడు అహూజా సర్ వాజ్ సర్క్లింగ్ దర్ టు ఫైండ్ అవుట్ వేర్ ఈస్ ల్యాండింగ్, కి వచ్చిన హెలికాప్టర్ రెస్క్యూ హెలికాప్టర్ ని పంపించవచ్చు. రైట్. ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ అయ్యని తెలుసా అనుకోండి, ఎందుకంటే పారాషూట్ లో వస్తున్నాడు, ఆ పారాషూట్ విండ్ వల్ల ఎక్కడైనా వెళ్ళొచ్చు. రైట్. ఎక్కడ వెళ్తున్నాడని చూడడానికి అహూజా సర్ వాజ్ ఆన్ ద ఆర్బిట్ అక్కడ. Right. Unfortunately, he got shot. Ahuja sir. Okay. Yes. So 2 aircrafts were lost. One aircraft was lost that day, and Nachiketa's aircraft, of course, was lost. Nachiketa ejected, and Ahuja sir passed away. Right. So land అయిన తర్వాత లేవైతే లోకల్ విలేజ్ ఉన్నారో వాళ్ళు పట్టుకున్నారు వాళ్ళని. సో దీనివల్ల అండ్ ఫస్ట్ టైం నడుస్తుంది అంతా. అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఆ ఆల్టిట్యూడ్ లో ఫైరింగ్ చేసినప్పుడు ఇంజిన్ ఎలా పర్ఫామ్ చేస్తుందో ఎవరు తెలియదు. మనం కూడా అండ్ ఎందుకంటే హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ హిమాలయాస్ కదా, హిమాలయాస్ కన్నా హైయెస్ట్ ఎక్కడ లేదు. అండ్ ఆ ఆల్టిట్యూడ్ లో మనం ఫైరింగ్ ఎవరు చేయలేదు, ఎవరికి అవసరం పడలేదు కదా, మనకు కూడా అవసరం పడలేదు. అంటే దిగిన తర్వాత కూడా అతని దగ్గర జస్ట్ ఒక పిస్టల్ ఉన్నాయంట. ఎక్కడైతే ప్యాంట్ దగ్గర ఒక పిస్టల్ ఉంటుందో దాంతోనే అక్కడ ఉన్న వాళ్ళని వాళ్ళు అటాక్ చేస్తుంటే వాళ్ళని ఫైట్ చేయడం ఇదన్నీ కూడా జరిగింది. తనకి షార్ట్ బుల్లెట్స్ తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయని. సో ల్యాండ్ అయిన తర్వాత మీ దగ్గర యువర్ రైట్, మరి ఎవ్రీ పైలట్ దగ్గర ల్యాండ్ ఒక వెపన్ ఉంటుంది. ఆ వెపన్ లో కానీ ఎన్ని బుల్లెట్స్ ఉంటాయి, 9-10 బుల్లెట్స్ ఉంటాయి దాంట్లో మ్యాగజైన్ లో, దానికన్నా ఎక్కువ ఉండదు. సో టిపికల్ ఏమవుతుంటే ఫస్ట్ ఇన్స్టిక్ట్ మాకు ట్రైనింగ్ చేస్తుంటే ల్యాండ్ అయిన తర్వాత కమ్ టువర్డ్స్ ద బార్డర్. రైట్. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే అప్పుడప్పుడు నోటీస్ చేయరు, ఎవరు తెలియకపోవచ్చు. మీరు ల్యాండ్ అయిన తర్వాత మీరు అక్కడి నుంచి మీరు బార్డర్కి బార్డర్ తర్వాత వెళ్ళిపోయారు అనుకోండి, బార్డర్ దగ్గర ఉన్నారు అనుకోండి, యూ కెన్ క్రాస్ ఓవర్. బార్డర్ నుంచి ఇటు పక్కన వచ్చేయచ్చు. ఆ ఎఫెక్ట్ లో ఎవరైనా చేజ్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళ పైన ఫైరింగ్ చేస్తే వాళ్ళు చేజ్ చేయడం ఆపుతారు, అంటే మీరు వెనకాల పడడం ఆపొచ్చు. రైట్. ఆ టైం దొరికిన టైంలో మీరు క్రాస్ ఓవర్ అయిపోవచ్చు. బట్ అక్కడ విలేజెస్ చాలా మంది ఉన్నారు, మీకు ఉన్న రౌండ్స్ అండ్ ఆల్సో ఫైర్ చేసి చంపడం అనేది జనరల్లీ ఏం చేస్తారంటే ఫైర్ సో దాట్ నోబడి యూ స్కేర్ దెమ్, వాళ్ళకి భయపడి వాళ్ళు వెళ్ళిపోతారు. రైట్. సో దానివల్ల అండ్ 9 రౌండ్స్ తర్వాత ఏం చేసుకుంటారు, ఎలాగో వాళ్ళు పట్టుకుంటారు కదా. అండ్ ఆల్సో ఒక్కసారి ఎజెక్షన్ అయింది అనుకోండి, మీ బాడీ పైన చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. సో ఎయిర్ క్రాఫ్ట్ లో మీరు ఎజెక్ట్ అవుతున్నారు అనుకోండి, ఫుల్ సీట్ వెరీ హై ప్రెషర్ లో పైకి వెళ్తుంది. ఆ పైకి వెళ్ళేటప్పటికి మీకు బ్యాక్ లో స్పైనల్ కార్డ్ లో మీకు కంప్రెస్ అవుతుంది. ఓకే. సమ్ టైమ్స్ స్పైనల్ కార్డ్ విరిగిపోవచ్చు. బాడీ పైన అంత ఒక ఎజెక్షన్ అయ్యిందంటే అంత ఎఫెక్ట్ అవుతుంది బాడీ పైన. అప్పుడప్పుడు ఎజెక్షన్ లో ఇఫ్ యర్ పోస్చర్ ఇస్ నాట్ రైట్, ఇప్పుడు మీరు పోస్చర్ స్ట్రైట్ ఉండాలి, పోస్చర్ ఇలా బెండ్ ఉంది అనుకోండి, మీరు ఎజెక్ట్ అయ్యేటప్పటికి ఇది ఇరిపోతుంది స్పైన్. అంత ఫోర్స్ తో వెళ్తుంది.
అంత ఫోర్స్తో వెళ్తుంది. సో మీరు ఎజెక్ట్ అయ్యి మీరు ల్యాండ్ అయిన తర్వాత కూడా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైమ్స్ ద పీపుల్ బికమ్ అన్కాన్షియస్ బికాస్ ఆఫ్ ఎజెక్షన్ ఫోర్స్ వల్ల మనుషులు అన్కాన్షియస్ అయిపోతారు. సో అంత ఎజెక్షన్ అయిన తర్వాత కూడా ల్యాండ్ అయిన తర్వాత కూడా హీ గాట్ అప్, విలేజెస్ మీద ఫైర్ చేసి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేశారు. సో దాట్ ఒక యాక్టివిటీ చాలా పెద్ద యాక్టివిటీ. అండ్ ఆ టైంలో కార్గిల్ వార్లో మీరు కూడా తనని ఇందాక సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో మేము సేమ్ స్టేషన్లో ఉండే అండి. సో ఎప్పుడైనా కానీ ఫైటర్కి వెళ్తే ఒక సర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్ ఒకటి అనేది రెడీగా ఉంటుంది. రైట్, ఆ సర్చ్ అండ్ రెస్క్యూ హెలికాప్టర్ ఏంటంటే ఫైటర్ అక్కడ మనకు ఎక్కడైనా క్రాష్ అయిందా కానీ ఎజెక్షన్ అయిందా కానీ తెలియగానే ఇమీడియట్లీ విదిన్ 5 minutes సపోజ్ టు గెట్ ఎయిర్బోర్న్. ఎయిర్బోర్న్ అంటే హెలికాప్టర్ స్టార్ట్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోవాలి టు గో అండ్ పిక్ హిమ్ అప్. కానీ వీఆర్ ఆల్సో యాక్టివేటెడ్. కానీ బై ద టైమ్ వీఆర్ యాక్టివేటెడ్ అండ్ గాట్ ఎయిర్బోర్న్ ఆల్రెడీ మెసేజ్ వచ్చింది అతను ఇటు పక్కన కాదు అటు పక్కన వెళ్ళిపోయాడని. సో ల్యాండ్ వెళ్ళి వెళ్ళలేకపోయారు. అప్పటి వరకు వాళ్ళు ఆల్రెడీ క్యాప్చర్ చేశారు కాబట్టి మేము తిరిగి వచ్చేసాం మేము అనమాట. సో అక్కడ ఏం చేసినారండి కార్గిల్ వార్లో? సో మీరు కార్గిల్ వార్లో మీరు ఒకసారి మీకు ఐడియా ఉంటే కార్గిల్ ఇట్స్ ఎ వెరీ బిగ్ మౌంటైన్ రేంజ్ అండి. ఆ మౌంటైన్ రేంజ్లో అటు పక్కన పాకిస్తాన్, ఇటు పక్కన ఇండియా. సో మనకు పాకిస్తాన్తో అగ్రిమెంట్ ఉండే అనమాట. అంటే మౌంటైన్ పైన ఉన్న పోస్ట్స్ అన్ని ఇండియా ఉండేది. పైనకించి మీరు అక్కడ కింద చూడొచ్చు కదా. సో ఇండియా ఏం చేసేసుకొని క్యాప్చర్ చేసేసుకుంది అంతా పైక్లో అంతా క్యాప్చర్ చేసేసుకొని అవి ఇండియన్ పోస్ట్స్ అవి. కానీ వింటర్లో ఏమవుతుందంటే September, October, Novemberలో హెవీ స్నోఫాల్ స్టార్ట్ అవుతుంది. స్నోఫాల్ స్టార్ట్ అయ్యేటప్పటికి అక్కడ మనిషి ఉండలేడు. ఎందుకంటే నో ఫుడ్ లేదు అనేది ఏం లేదు. సో అక్కడ స్నోఫాల్ వచ్చేటప్పటికి వాడు ఏం చేస్తారంటే ఇది మెట్టుకొని మనం దిగిపోయిన తర్వాత మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పుడు స్నో మెల్ట్ అవుతుంది, మళ్ళీ ఎక్కేసి ఆ పోస్ట్ తీసుకునే వాళ్ళం. సో 99లో ఏమైందంటే మనం స్నోఫాల్ స్టార్ట్ అయింది. స్నోఫాల్ స్టార్ట్ అయినప్పుడు మనం దిగేటప్పుడు వాళ్ళు పైన ఎక్కారు. రైట్, పైన ఎక్కే ఫుల్ వింటర్ వాళ్ళు అక్కడే ఉన్నారు. మళ్ళీ స్నోఫాల్ మేలో ఏమైందంటే స్నోఫాల్ తగ్గింది కదా సమ్మర్లో. మళ్ళీ మన వాళ్ళు పైన ఎక్కేటప్పటికి అప్పుడు రియలైజ్ అయింది వాళ్ళు పైన కూర్చున్నారని. సో వాళ్ళు ఇప్పుడు పైన కూర్చున్నారు. అండ్ ఇదంతా ఎప్పుడు అవుతుంది? 14,000, 15,000 feet హైట్లో అవుతుంది ఇదంతా. కరెక్ట్. అక్కడ గాలి పీల్చడమే చాలా పెద్ద ప్రాబ్లం. రైట్, మీరు వెళ్ళి దిగంగానే మీరు సిగరెట్ తాగారంటే ఫెయింట్ అయిపోతారు లిటరలీ. మీరు వెళ్ళి దిగగానే సో ఒక 1 week అక్లమటైజేషన్ అవుతుంది. మీరు స్టెప్స్ ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళలేరు. యూ కాంట్ రన్ ఫర్ ఫస్ట్ 2-3 days. అలవాటు పడ్డాం. కరెక్ట్. సో అక్కడ మీరు అంత గాలి అంత తక్కువ ఉంటుంది. సో వాడు ఇప్పుడు పైన కూర్చున్నాడు మౌంటైన్ పైన, కింద మీరు ఎక్కుతున్నారు. రైట్, మీరు ఫస్ట్ టైం మీరు మౌంటైన్ ఎక్కుతున్నారు, తక్కువ గాలి ఎన్విరాన్మెంట్లో మీరు మౌంటైన్ ఎక్కుతున్నారు. వాడి పైన కూర్చొని మీరు టక్ 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 అని చంపేస్తున్నాడు వాడు. రైట్. సో అనదర్ ఇంపార్టెంట్ అబౌట్ కార్గిల్ ఇస్ మనకు లేకి ఒక్కటే రోడ్ ఉంది. అది ఎక్కడ జమ్మూ నుంచి స్టార్ట్ అవుతుంది. జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్ళి శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్ళి లే వెళ్తుంది అది. ఇప్పుడు ఎవరైతే కార్గిల్ క్యాప్చర్ చేసుకున్నాడో కింద రోడ్ వాడిది. సో ఫుల్ లే గెట్స్ కట్ అవుట్. ఎందుకంటే లేకి వెళ్ళి దారి లేదు కదా. ఇప్పుడు వాడు అక్కడి నుంచి లే పైన దాడి చేసుకొని ఫుల్ లే లదాఖ్ని క్యాప్చర్ చేసుకోవాడు. సో కార్గిల్ రీటేక్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో వాడు కార్గిల్ పైన ఎక్కేసి పైన కూర్చున్నాడు. ఈ ఫుల్ రోడ్ వాడికి ఫుల్ డైరెక్ట్ లైన్లో ఉంది. ఏ కాన్వే వెళ్ళినా ఫైర్ చేసేవాడు. సో మనకు ఆ కార్గిల్ కట్ చేశాడు అనుకోండి ఆ సమ్మర్కి, వింటర్కి మనకు లేకి లద్దాఖ్కి సప్లైస్ వెళ్ళవు. సో వింటర్ లే లద్దాఖ్లో ఎవరు ఉండలేరు. ఎందుకంటే ఫుడ్ సప్లైస్ అమ్యునేషన్ అంతా ఈ రోడ్లోనే వెళ్తుంది. సో లే లద్దాఖ్లో ఏముంటే సమ్మర్లో సప్లైస్ వెళ్ళేది ఒక స్టోర్ చేసేసుకొని వింటర్ అంతా వాడుకుంటారు. మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పటికి మళ్ళీ రిప్లెనిష్మెంట్ అవుతుంది. దట్ ఇస్ ద ప్రాసెస్. రైట్, ఈ ప్రాసెస్ ఎవ్రీ ఇయర్ అయ్యేది. ఇప్పుడు ఏమైంది, కార్గిల్లో పైన వాడు కూర్చున్నాడు. సో సమ్మర్లో మీరు సప్లైస్ పంపించేటప్పటికి వాడు అటాక్ చేశాడు. సో ఆ అటాక్ కంటిన్యూ ఆ రోడ్ ఆపేశాడు, బ్లాక్ చేశాడు వాడు. సో ఆ రోడ్ బ్లాక్ చేయడం వల్ల లదాఖ్ అండ్ లే స్టార్టెడ్ గెటింగ్ కట్ ఆఫ్. అందుకు వార్ స్టార్ట్ అయింది. అందుకు మన డెఫినెట్గా వీ హావ్ టు టేక్ బ్యాక్ కదా, అది మన ల్యాండ్. సో అందుకే ఆ రీక్యాప్చర్ చేసుకునే వార్ ఏమో కార్గిల్ వార్ అంటారు. ఆ ప్లేస్ పేరు కార్గిల్. అండ్ ఇట్ ఇస్ వెరీ టఫ్. ఇట్ ఇస్ వెరీ వెరీ టఫ్. అందులో మీరు మీ ఇన్వాల్వ్మెంట్ హెలికాప్టర్స్లో ఉండేవండి మనము. సో ఇప్పుడు మీరు మౌంటైన్స్లో చాలా మంది చార్ధామ్ యాత్ర అవి వెళ్తారు కదా, మీరు జోషిమట్టు అమర్నాథ్ అని వెళ్తారు కదా.
మీకు 1 డే మీరు వైష్ణోదేవి వెళ్ళినా కానీ మీరు 1 డే 12 hours క్లైమ్ చేసేటప్పటికి వాళ్ళ హెలికాప్టర్లో వాళ్ళు 10 minutes వస్తాడు. సేమ్ థింగ్ ఇన్ వార్ ఆల్సో. కార్గిల్లో మీరు ఆ కింది నుంచి పోస్ట్ పైకి వెళ్ళాలంటే సప్లైస్ మీరు తీసుకెళ్ళాలంటే అక్కడ రోడ్స్ లేవు, మంచి ఆయన లేపుకెళ్ళాలి, లేకపోతే అది మ్యూల్స్ అంటారు, డాంకీస్ మ్యూల్స్ పైన పెట్టేసుకొని ఆ మ్యూల్స్ ని తీసుకొని పైకి వెళ్తారు. ఓకే, ఆ రాషన్ ఏమో ఆ మ్యూల్ వెనకాల ఉంటుంది, పైన ఉంటుంది అనమాట. రైట్, అండ్ దాట్ ఈస్ 2 days జాబ్. అది హెలికాప్టర్ పంపిస్తే 15 నిమిషాలు పంపించేస్తారు. రైట్, సో హెలికాప్టర్స్ జాబ్ వాస్ టు కీప్ సెండింగ్ సప్లైస్ పంపించడం. ఎందుకంటే వాడికి తినడానికి ఫుడ్ కావాలి, వాడికి అమ్యునిషన్ కావాలి, దెబ్బ తగిలితే వాడికి మెడికల్ సపోర్ట్ కావాలి, రైట్, కమ్యూనికేషన్ కావాలి, వాడికి ఏది ఉన్నా కానీ ఆ సపోర్ట్ అంతా హెలికాప్టర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట ఆ పోస్ట్లో. సో హెలికాప్టర్స్ జాబ్ ఇస్ టు కీప్ ద పోస్ట్ ఫైటింగ్. సో మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయినారు. ఎస్. అండ్ మీరు ఇంకోటి కూడా అన్నారండి, అబ్దుల్ కలాం గారితో చాపర్ కూడా ఫ్లై చేసినారు అని, ఆ ఎక్స్పీరియన్స్ చెప్తారా? వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ థింక్ నా లైఫ్లో వన్ ఆఫ్ ద మోర్ స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ అండి అది. సో అప్పుడు 98 మీకు గుర్తుంటే ఇండియా మన పోఖ్రాన్ టెస్ట్ కండక్ట్ చేసింది, న్యూక్లియర్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ న్యూక్లియర్ టెస్ట్ అయిన తర్వాత వి డిక్లేర్డ్ ఇండియా ఇస్ అ న్యూక్లియర్ పవర్ అని. కరెక్ట్. సో ఆ ఎంటైర్ ప్రాజెక్టు మనకు అందరికి తెలిసిందే, హెడెడ్ బై అబ్దుల్ కలాం గారు. సో కానీ అప్పుడు మీరు వరల్డ్ సినారీ చూసుకుంటే అందరు ఏమంటున్నారంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ, న్యూక్లియర్ బాంబ్స్ అందరినీ డిఫ్యూజ్ చేసేయాలి, నాన్ న్యూక్లియర్ వరల్డ్ ఒకటి క్రియేట్ చేయాలి అని ఎంటైర్ వరల్డ్ వాజ్ వర్కింగ్ టువర్డ్స్. చిదంబరం గారు పార్లమెంట్ అదే అంటారు, న్యూక్లియర్ ఫ్రీ కంట్రీ, మేము న్యూక్లియర్ పవర్ అవ్వకూడదు, ఎవరు న్యూక్లియర్ బాంబ్ ఎవరి దగ్గర ఉండకూడదు అని చైనా అందరు వాళ్ళు చెప్పారు. సో అబ్దుల్ కలాంని వీ హ్యాడ్ టు ఫ్లై బ్యారక్పూర్ నుంచి డమ్డమ్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్లాల్సింది మేము, మధ్యలో క్యాన్జెస్ ఇదే. సో మేము ఇటు పక్క నుంచి అటు పక్కన తీసుకెళ్ళాలి. ఇట్ వాస్ ఇన్ ద ఈవినింగ్, వెదర్ వాస్ బ్యాడ్ అనమాట అప్పుడు. సో వెదర్ బ్యాడ్ బట్ మేము ఒక క్రూ రూమ్ లో మేము వెయిటింగ్ ఫర్ వెదర్ టు క్లియర్ అనమాట. అప్పుడు అబ్దుల్ కలాం గారు మేము అక్కడ అందరూ ఒకటే, వీ వర్ సపోజ్ టు ఫ్లై హిమ్, హీ వాజ్ అ ప్యాసింజర్. సో అప్పుడు నేను అతను అడిగాను, సార్ నాకు ఒక క్వశ్చన్ అడగాలి. అప్పుడు హీ వాజ్ నాట్ ప్రెసిడెంట్, హీ వాజ్ నథింగ్, హీ వాజ్ సైంటిస్ట్, హీ వాజ్ అ సైంటిఫిక్ అడ్వైజర్ టు డిఫెన్స్ మినిస్టర్. అంటే డిఫెన్స్ మినిస్టర్ కి సైంటిఫిక్ ఏదైనా ఇన్పుట్స్ కావాలంటే ఇతను అడుగుతారు. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిఫెన్స్ రీసెర్చ్ పొజిషన్స్ ఇన్ ద కంట్రీ. సో అప్పుడు అతను అప్పుడు ప్రెసిడెంట్ అయ్యి అవ్వలేదండి. అప్పుడు సైంటిఫిక్ అడ్వైజర్ టు రక్షా మంత్రి అంటారు. అంటే డిఫెన్స్ మినిస్టర్ కు రక్షా మంత్రికి ఏదైనా డౌట్స్ ఉంటే అతను అడుగుతారు. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఒక డౌట్ ఉంది అనమాట. అతను అడిగి, సార్ నాకు ఒక డౌట్ ఉంది, మీరు ఏదేమనుకోకపోతే ఐ వాంట్ టు ఆస్క్ ద డౌట్ అన్నాను అనమాట. అంటే ఏంటి చెప్పండి. నేను సార్ ఫుల్ వరల్డ్ ఇప్పుడు నాన్ న్యూక్లియర్ వెళ్తుంది, అందరూ పీస్ అంటున్నారు, నాన్ న్యూక్లియర్ అంటున్నారు. మనం ఏమైతే వెళ్ళి న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసేసుకొని మనం న్యూక్లియర్ పవర్ అని చెప్తున్నాం కదా, అది మంచిదేనా? మనం కూడా ఒక పీస్ లవింగ్ నేషనే కదా. అంటే మనకు ఫ్రీడమ్ మూవ్మెంటే మనకు నాన్ వైలెన్స్ పీస్ఫుల్ దొరికింది కదా. అలాంటి మనం వెళ్ళి ఇప్పుడు న్యూక్లియర్ బాంబ్ చేస్తే మంచిదేనా అని అడిగాను. సో అతను ఏమన్నాడంటే ఇప్పుడు ఎవరితోనైనా మీరు ఇప్పుడు నెగోసియేషన్ చేస్తున్నారంటే మీరు ఈక్వల్ గా నెగోషియేట్ చేశారు. డిస్కషన్ ఏ డిస్కషన్ అయినా కానీ మీ దగ్గర ఒక లివరేజ్ అనేది ఒకటి ఉండాలి. అంటే నా దగ్గర నువ్వు నా మాట వినకపోతే నేను ఇది చేస్తాను అని ఒక పవర్ ఉంటేనే వాడు మీ మాట వింటాడు, ఒక ఈక్వల్ గా వచ్చి మీతో నెగోసియేషన్ చేస్తాడు. ఆ పవర్ మీ దగ్గర లేకపోతే మీరు ఒక బిచ్చపోడు. అదే అన్నాడు, యూఆర్ బెగ్గర్. నువ్వు అడుక్కుంటున్నావు, ప్లీజ్ చేసే బాబు, నువ్వు అలా చెయ్యకపోతే నేను ఇలా చేస్తాను అన్న ఒక పవర్ మీ దగ్గర ఉండదు. ఆ పవర్ లేకపోతే మీరు ఒక బిచ్చపోడు. సో ఆ పవర్ మనం ఎలా యూజ్ చేయడం అనేది మన బాధ్యత. అది సో దానికోసం ఉండాలి, కానీ పవర్ అయితే ఉండాలి. సో మేమేం చేసామంటే మేము న్యూక్లియర్ పవరు, కానీ మనకు నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే ఫస్ట్ దాడి న్యూక్లియర్ గా మేము చేయము, కానీ ఎవడైనా మన పని చేస్తే వాడు సెకండ్ దాడి చేసే వాడికి అవకాశం మేము ఇవ్వము. వాడిని ఫుల్ గా కంప్లీట్ గా ఫినిష్ చేసే కెపబిలిటీ మా దగ్గర ఉంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లెసన్. మీరు ఎవరితోనే నెగోషియేట్ చేస్తే ఒక పవర్ లేకుంటే మీరు నెగోషియేట్ చేయలేరు. అందుకే మేము ఒక రెస్పాన్సిబుల్ న్యూక్లియర్ కంట్రీ, బట్ మేము ఒక న్యూక్లియర్ కంట్రీ. అది గుర్తుపెట్టుకో. పవర్ స్పీక్స్ టు పవర్ అన్నట్టు, పవర్ స్పీక్స్ పవర్, పవర్ రెస్పెక్ట్స్ పవర్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పవర్ యూ విల్ నాట్ గెట్ రెస్పెక్ట్. అంటే ఆ పవర్ లేకపోతే మిమ్మల్ని ఎవడు రెస్పెక్ట్ చేయడు. అండ్ ఇండియా ఒక లార్జ్ కంట్రీ, అంటే ఒక ఆల్మోస్ట్
15%, 20% పాపులేషన్ ఆఫ్ ద వరల్డ్ ఇండియాలో ఉంది. అలాంటి ఒక ఇండియాని, అలాంటి ఒక పవర్ ఉంటేనే అలాంటి ఒక రెస్పెక్ట్ వస్తుంది మనకి. లేకపోతే మీ రెస్పెక్ట్ ఎప్పుడు 15% పాపులేషన్ వరల్డ్ రెస్పెక్ట్ ఉండదు మీ దగ్గర. మిమ్మల్ని చిన్నగానే చూస్తారు మనుషులు. అనీష్ గారు, ఇట్లాంటిది ఇంకోటి జరిగిందండి, టంగేల్ ఎయిర్ డ్రాప్ అని. ఒక 700 మందిని, అప్పటి వరకు ఎప్పుడు జరగలే, అది ఇప్పటి వరకు హిస్టారిక్. ఒక 700 సోల్జర్స్ని పైన మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి డైరెక్ట్ ఎయిర్ డ్రాప్ చేసినారు. వాళ్ళు పారాషూట్ వేసుకొని కిందకి వస్తారు. అది 700 మంది వెస్ట్ బెంగాల్, అదే ఇప్పుడు ఏదైతే బంగ్లాదేశ్ ఉందో వెస్ట్ పాకిస్తాన్, ఆ టైంలో ఒక రివర్ పైన ఉన్న బ్రిడ్జ్ని క్యాప్చర్ చేయడానికి ఇది వేసినారు అని అంటారు. ఏం జరిగిందండి అక్కడ? అదే టైంలో ఇంకో క్వశ్చన్ కూడా ఉంది నాకు. అటు సైడ్ ఆఫ్ ద రివర్కి ఒక డమ్మీ సోల్జర్స్ని పడేసినారంట. అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అంతా అక్కడికి వెళ్ళిపోయి మన వాళ్ళు ఏదైతే క్యాప్చర్ చేయాలనుకున్నారో ఆ బ్రిడ్జ్ని అక్కడ వాళ్ళు క్యాప్చర్ చేసినారు. సో ఈ ఇన్సిడెంట్ గురించి 2 క్వశ్చన్లు. ఒకటి, అంత హిస్టారిక్గా జరగాల్సిన అవసరం ఏముంది ఒకటేసారి 700 మందిని? అండ్ ఇంకొకటి, ఈ సైకలాజికల్గా డమ్మీలు పంపిస్తే నమ్మే స్టేజ్లో కూడా ఉంటారా వార్లో? 2 క్వశ్చన్లు. ఫస్ట్ అంటే మన 1971 వార్ ఏదైతే ఉందో, ద లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ వార్ అని మన ఏదైతే అంటామో, మీరు హిస్టరీ ఆఫ్ వార్ఫేర్, యుద్ధానికి ఒక హిస్టరీ తీసుకున్నాను అనుకోండి, 5,000, 10,000 ఇయర్స్ ఎంత హిస్టరీ తీసుకున్నా కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రన్ క్యాంపెయిన్ బై ఎనీ కంట్రీ. ఇట్ కమ్స్ ఇన్ ద టాప్ 10. 1971 క్యాంపెయిన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ 10 వార్స్ మీరు తీసుకొని హౌ టు కండక్ట్ అ వార్ అని చెప్తే, దిస్ ఇస్ సపోజ్ టు బి అ మాస్టర్ క్లాస్ ఇన్ దట్ 1971 వార్. ఇదైతే వీ హ్యావ్ టు అక్సెప్ట్ దిస్. మనం అని కాదు, మీరు మీ ఏ వార్ హిస్టోరియన్ ని మీరు తీసుకున్నా కానీ వాడు అదే మాట్లాడతాడు. రైట్? ఒక్క కంట్రీ పైన విదిన్ 12 days కంప్లీటింగ్ అన్ ఎంటైర్ వార్, లార్జెస్ట్ సరెండర్ ఆఫ్ ఎనిమీ సోల్జర్స్, రైట్, ఎవర్ 95,000 సోల్జర్స్, ఎనిమీ సోల్జర్స్ సరెండర్ అయ్యారు. అంటే అంత పెద్ద ఆర్మీ ఉండి వాళ్ళు కొట్లాడొచ్చు కదా, అయినా కానీ సరెండర్ చేపించారు వాళ్ళని. బాబు ఇంకా అయిపోయిందని, అయిపోయిందంటే వాడికి తెలిసిపోయింది, వాడికి ఇది మనం విన్ చేసే ప్రసక్తి లేదు, సరెండర్ అయిపోదామని. అలాంటి ఒక క్యాంపెయిన్ అనేది ఇట్ ఈస్ అ టెక్స్ట్ బుక్ క్యాంపెయిన్. ఆ క్యాంపెయిన్ వాజ్ బేస్డ్ ఆన్ స్పీడ్. ఎంత ఫాస్ట్ గా క్రాస్ చేసి ఫినిష్ చేసేయాలి వార్ని. సో ఇట్ హోల్ క్యాంపెయిన్ వాజ్ బేస్డ్ ఆన్ స్పీడ్. అండ్ ఈవెన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్లో ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ ఆర్మీ ఉండేదో బంగ్లాదేశ్లో, వాళ్ళు కూడా చాలా ఒక పవర్ఫుల్ ఆర్మీ. అండ్ మన దగ్గర 25 years బిఫోర్ మన దగ్గర నుంచే వెళ్ళారు కదా. సో టాక్టిక్స్, కమాండర్స్, ఎవ్రీబడి వర్ ఆల్మోస్ట్, అంటే వాళ్ళందరూ ఆల్మోస్ట్ సేమే. సో ఎంత ఫాస్ట్ గా మూవ్ చేసి ఎంత ఫాస్ట్ గా క్యాప్చర్ చేయగలరు. సో బేసిక్ గా బ్రిడ్జ్ అంటున్నారా, లేకపోతే ఓవరాల్ సరెండర్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ ఆర్మీ వాజ్ ద ఆబ్జెక్టివ్. 10 days లో ఫినిష్ చేసేయాలి వార్ని. ఎందుకంటే అటుపక్క నుంచి యుఎస్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నది. సో యుఎస్ నుంచి 5th Fleet ఏదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ రవాణా చేసేసారు. అది వచ్చి బే ఆఫ్ బెంగాల్ వచ్చింది అనుకోండి, మనం ఆ లోపల మనం క్యాప్చర్ చేసేయాలి. ఓకే, రైట్? అదొక టైం లైన్ ఉండేది అది. అంటే మనకు తెలిసింది, మనం ఒక బంగ్లాదేశ్లో దిగామంటే అక్కడి నుంచి యుఎస్ పాకిస్తాన్ సపోర్ట్ వస్తుంది. యుఎస్ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారంటే అక్కడ 5th Fleet లాంచ్ చేస్తాడు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, డిస్ట్రాయర్స్, సబ్మరీన్స్ అన్ని లాంచ్ చేస్తాడు అక్కడ. వాడు లాంచ్ చేశాడంటే వాడు అక్కడి నుంచి లాంచ్ చేసి బే ఆఫ్ బెంగాల్ రావడానికి మనకు మన దగ్గర 5-10 రోజులు ఉన్నాయి. దాని లోపల మనం మ్యాటర్ ఫినిష్ చేశారు. ఓకే, సో ద హోల్ క్యాంపెయిన్ వాజ్ బేస్డ్ ఆన్ స్పీడ్. సో ఆ స్పీడ్ లో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది. ఆ బ్రిడ్జ్ మన ఆర్మీ ఒక రివర్ ఉంది, ఆ రివర్ లో బ్రిడ్జ్ క్రాస్ చేస్తేనే మన ఆర్మీ అటు పక్కన బంగ్లాదేశ్ లో దాటగలదు. ఓకే, లేకపోతే మనం ఆర్మీ దాటకపోతే క్యాప్చర్ ఎలా చేస్తారు, రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే, అండ్ అది ఆ మాట ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ కూడా తెలుసు, ఈ బ్రిడ్జ్ క్యాప్చర్ చేయకపోతే వాళ్ళు క్రాస్ చేయకపోతే వాళ్ళు విన్ అవ్వలేరు. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ ఫుల్ ఒక బెటాలియన్, బ్రిగేడ్ లెవెల్ పెట్టారు వాళ్ళు ఆ బ్రిడ్జ్ని కాపాడడానికి. సో యూ విజువలైజ్, బ్రిడ్జ్ ఉంది, ఇటు పక్కన ఇండియన్ ఆర్మీ ఉంది, అటు పక్కన పాకిస్తాన్ ఆర్మీ ఉంది, ఎవరైనా వస్తే వాళ్ళని చంపడానికి, రైట్? సో మన వాళ్ళు ఏం చేశారంటే, ఎయిర్ క్రాఫ్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ టైం బెటాలియన్ లెవెల్ అంటే 700-800 people, రైట్? ఫస్ట్ టైం వాళ్ళని ఇక్కడ బై ఎయిర్ తీసుకెళ్ళి ఏదైతే పాకిస్తానీ ప్రొటెక్ట్ చేస్తున్నారు బ్రిడ్జ్ని, వాళ్ళు వెనకాల డ్రాప్ చేశారు. ఓకే, రైట్? వాళ్ళు వెనకాల డ్రాప్ చేసి, సో వెన్ ద అటాక్ హ్యాపెండ్,
వాళ్ళకి ఇక్కడి నుంచి కూడా వచ్చింది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా బ్యాక్ నుంచి ఎవరు వాళ్ళు ఏమంటున్నారు, బ్యాక్ లో పాకిస్తాన్ ఆర్మీ ఉంది అనుకున్నారు. మన వాళ్ళు మధ్యలో డ్రాప్ అయ్యి వాళ్ళు ఇక్కడి నుంచి శాండ్విచ్ చేసేసుకొని మనం బ్రిడ్జ్ ని క్యాప్చర్ చేసేసుకొని ద హోల్ ఇండియన్ ఆర్మీ మోడ్ ఇన్ సైడ్. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా మనం డ్రాప్ చేశారనుకోండి, వాళ్ళు రెడీగా ఉంటారు. సో మనకు పైనకి కింద వచ్చేటప్పుడే ఫైర్ చేసేసి కిల్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అటు పక్కన ఒక డమ్మీ డ్రాప్ చేశారు. సో వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు అక్కడ వస్తున్నారు అనుకున్నారు, కానీ యాక్చువల్ రియల్ డ్రాప్ తంగేల్లో అయింది. తంగేలో డ్రాప్ అయింది. సో వాళ్ళు అనుకున్న కొద్దిగా అక్కడ వస్తున్నారు కదా, అక్కడి నుంచి వాళ్ళు దాడి చేసి వస్తారు అనుకున్నారు వాళ్ళు. కానీ వీళ్ళు ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి దే వర్ టోటలీ సర్ప్రైజ్డ్. ఇక్కడి నుంచి రావాల్సింది వాళ్ళు అక్కడి నుంచి కూడా వచ్చి సర్ప్రైజ్, వాళ్ళు అక్కడి నుంచి వస్తున్నారు మనం పట్టుకున్న వాళ్ళని అనుకున్నారు. కానీ యాక్చువల్లీ అక్కడ కాదు, వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చారు. సో ఇక్కడి నుంచి సర్ప్రైజ్ అయ్యారు, ఇక్కడి నుంచి కూడా సర్ప్రైజ్ అయ్యారు. అండ్ దే ఆల్రెడీ కమిటెడ్, అంటే వాళ్ళ సోల్జర్స్ అటు పక్కన పంపించేశారు. సో ఇక్కడ సోల్జర్ స్ట్రెంత్ కూడా తక్కువ అయిపోయింది. సో వీ వర్ ఏబుల్ టు టేక్ ఓవర్ ద ఎంటైర్ బ్రిడ్జ్. ఆ ఒక్క బ్రిడ్జ్ రాగానే ఇమీడియట్లీ ద హోల్ ఇండియన్ ఆర్మీ మూవ్డ్ ఇన్ సైడ్ అండ్ దే వర్ ఆన్ ద ఢాకా అవుట్స్కర్ట్స్ లో వచ్చేసారు. ఢాకా అవుట్స్కర్ట్స్ లో వచ్చి, బాబు మేము వచ్చేసాం, మీరు ఏం చేయలేరు, మీరు అందరి సైడ్ నుంచి సరౌండ్ అయిపోయారు, మేము ఒక్కటే, మీరు బతికి ఉండాలంటే ఓన్లీ వన్ వే, సరెండర్. వాళ్ళు సరెండర్. ఈ పాడ్కాస్ట్లో మీరు ఇప్పటి వరకు వచ్చినారంటే మీకు ఇది చాలా నచ్చుతుంది అని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇట్లాంటి పవర్ఫుల్ పీపుల్ అంటే ఆర్మీలో ఉన్నారు, వాళ్ళని పారా ఎస్ఎఫ్ అని అంటారు. అండ్ నేవీలో ఉన్నారు, వాళ్ళని మార్కోస్ అని అంటారు. సో అట్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఏదైనా ఉందా, అండ్ దాని స్పెషాలిటీ ఏంటి? ఆల్ త్రీ సర్వీసెస్ హావ్ గాట్ దేర్ స్పెషల్ ఫోర్సెస్ కమాండోస్ అండి. ఇండియాలో గరుడ్స్ అని అంటారు వాళ్ళని. ఎయిర్ ఫోర్స్ కి గరుడ, రైట్? సో గరుడ్స్ అని అంటారు అనమాట వాళ్ళని. ట్రైనింగ్ ముగ్గురికి ఆల్మోస్ట్ సేమ్ అవుతుంది కమాండో స్కూల్లో. మన ఎస్ఎఫ్ స్కూల్ ఒకటి ఉంది, అందరికి ట్రైనింగ్ విల్ హ్యాపన్ కామన్లీ, రైట్? ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఫర్ సమ్ ఎలిమెంట్స్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి డిఫరెంట్ ఎలిమెంట్, వాళ్ళకి ప్రతి వాళ్ళకి ఒక ట్రైనింగ్ సపరేట్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళ రోల్ సపరేట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన మార్కోస్ అనేది దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ సీ ఆపరేషన్స్. సీ నుంచి దాడి చేయాలో, సీ టార్గెట్ పికప్ చేయాలో, హార్బర్ ని అటాక్ చేయాలో, సీలో వాళ్ళ సబ్మరీన్స్ ని అటాక్ చేయాలో, వాళ్ళు దాంట్లో స్పెషలైజ్ ఉంటారు అనమాట. 4-5 కిలోమీటర్ ఇలాగే స్విమ్ చేసుకుని వెళ్ళిపోతారు వాడు. అండర్ వాటర్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, రైట్? అండర్ వాటర్ లో స్క్యూబా డైవింగ్ కెపాసిటీ దే కెన్ స్పెండ్ ఐ డోంట్ నో హౌ మెనీ అవర్స్ అండ్ అవర్స్ అండ్ అవర్స్. అంటే ఆ స్పెషలైజేషన్ ఇస్ వాటర్, అండర్ వాటర్ స్పెషలైజేషన్. ఓకే. ది ఆర్మీలో ఏదైతే ఉన్నారో ఎస్ఎఫ్, పారా ఎస్ఎఫ్, దాంట్లో కూడా స్పెషలైజేషన్ ఉంటారు. జంగల్ వార్ఫేర్, మౌంటైన్ వార్ఫేర్, డెజర్ట్ వార్ఫేర్, అర్బన్ వార్ఫేర్, యాంటీ టెర్రరిజం, అంటే తాజ్ లో అటాక్ అయితే ఎలా ఉంటుంది. సో అలాగా మల్టిపుల్ స్పెషాలిటీస్ ఉంటారనమాట. గరుడ్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ లోపల పాకిస్తాన్ క్రాస్ చేసి లోపల వెళ్ళుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు అక్కడ ఉన్న రెడార్ సిస్టమ్స్ ఉంటాయి. రెడార్ సిస్టమ్స్ ఏం చేస్తాయి, వాళ్ళు పైన చూస్తూ ఉంటారు. ఏ ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినా వాళ్ళని ట్రాక్ చేసేసి మిసైల్స్ కొడతారు వాళ్ళని కిల్ చేయడానికి, రైట్? సో మనకు ఇప్పుడు మన ఎయిర్ క్రాఫ్ట్స్ లోపల పోవాలంటే ఫస్ట్ టార్గెట్స్ టు రిమూవ్ దీస్ రెడార్ సైట్స్. ఈ రెడార్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బ్లైండ్ అయినట్టే. సో వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్ ఫార్ గరుడ్స్ ఈస్ టు, వార్ అయ్యిందంటే హౌ డు వి టేక్ అవుట్ ద వైటల్ ఏరియాస్, అక్కడ ఉన్న వైటల్ ఏరియాస్, వైటల్ పాయింట్స్, రెడార్ సిస్టమ్స్, రెడార్ సైట్స్ ఎలా మనకు న్యూట్రలైజ్ చేయవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్, వాళ్ళ ఎయిర్ అసెట్స్ ని ఎలా డిస్ట్రాయ్ చేయొచ్చు, రైట్? అలాంటిది ఒక రూల్ ఉంటుంది. ప్లస్ మన ఉన్న ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాళ్ళని ఎలా సేఫ్ గార్డ్ చేయాలి, అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తారు కదా. ఎగ్జాక్ట్లీ. దానికోసం మనకు కౌంటర్ ఉండాలి కదా. సో మన ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్, ఎయిర్ బేసెస్ ని ఎలా సెక్యూర్ చేయాలి, ప్లస్ వాళ్ళ స్పెషల్ ఎయిర్ ఎస్టాబ్లిష్మెంట్స్ ని ఎలా మనం డ్యామేజ్ చేయాలి, దాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గరుడ్ ఫోర్స్. స్పెషలైజేషన్ అయినా కానీ, ఎక్విప్మెంట్ అయినా కానీ, ట్రైనింగ్ అయినా కానీ, కెపబిలిటీస్ అయినా కానీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ బ్రదర్స్. అందరికి ఒకటే ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఈక్వల్లీ కేపబుల్. చాలా మటుకు జాయింట్ ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, రైట్? చాలా మటుకు వాళ్ళకు కౌంటర్ ఓరియంటేషన్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది ఇక్కడ వెళ్ళి మార్కోస్తో టైం స్పెండ్ చేస్తారు ట్రైనింగ్, కొంతమంది ఎస్ఎఫ్ వాళ్ళతో వెళ్ళి టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు, రైట్? సో మార్కోస్ ఎయిర్ డ్రాప్స్ కూడా చేస్తారు. సో అలాగే దేశ క్రాస్ ట్రైనింగ్ కూడా అవుతుంది. సో దట్ ఇన్ వార్లో అయింది అనుకోండి, ఒక కంబైన్డ్ ఫోర్స్గా కూడా వాళ్ళు ఆపరేట్ చేయగలరు. ఎట్లా ఉంటుందండి వీళ్ళ ట్రైనింగ్?
అంటే నార్మల్ ఆర్మీ ట్రైనింగ్ ఒకలాగా ఉంటుంది, అందులో నుంచి మళ్ళీ సెలెక్షన్ జరుగుతుందా ఈ స్పెషల్ ఫోర్సెస్కి? ఫస్ట్లీ అండి ఇట్స్ వాలంటరీ అండి. అంటే మీరు ఆర్మీ ఎవరిని నువ్వు వెళ్ళి కమాండో అయిపోని ఎవరు చెప్పలేదు. కమాండో ఫోర్స్ SF ఫోర్స్కి ఇట్స్ వాలంటరీ. యూ కమ్ ఫ్రమ్ ఆర్మీలో మల్టిపుల్ రెజిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫెంట్రీ రెజిమెంట్స్ ఉంటాయి, వేరే వేరే చాలా రెజిమెంట్స్ ఉంటాయి. ఆ రెజిమెంట్స్ నుంచి వాలంటీర్స్ని అడుగుతారు వాళ్ళు. సో వాలంటీర్లో కూడా ఎవడైనా వాలంటీర్ చేయలేడు. అంటే ఆ రెజిమెంట్లో కూడా వాళ్ళు అతన్ని అవును వాలంటీర్ చేశాడు, కేపబుల్గా కూడా ఉన్నాడు, అంటే కమాండో అయ్యే మైండ్ సెట్ అయినా కానీ ఫిజికల్ కేపబిలిటీ ఉంది, వాళ్ళనే వాళ్ళు అలాంటి వాలంటీర్స్నే పంపిస్తారు. సో ఫస్ట్ వాలంటీర్ ఉండాలి. సెకండ్ ఏదైతే యూనిట్ రెజిమెంట్ నుంచి వస్తున్నాడో వాళ్ళు కూడా ఇతను అవును కమాండో మెటీరియల్ అనే పంపిస్తారు వాళ్ళు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ 3 months మీకు ఓరియంటేషన్ అవుతుంది. పేరుకు ఓరియంటేషన్, అంటే మనకి ఇక్కడ ఐటీ జాబ్లో ఓరియంటేషన్ ఇలా ఓరియంటేషన్ కాదు, ఆ ఓరియంటేషన్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. మంచి ట్రీట్మెంట్ ఇస్తారేమో బాగా. ఓకే, సో 3 monthsకి ఒక ప్రొబేషన్ పీరియడ్ అంటారు వాళ్ళు. అంటే మీరు జాయిన్ అవుతారా లేదా అని. ఒక ప్రొబేషన్లో ఇన్హ్యూమన్ ప్రొబేషన్ అంటే మీరు మనిషిని మంచిగా చూడారనమాట. అక్కడ ఆఫీసర్ వెళ్ళినా కానీ జవాన్ వెళ్ళినా కానీ వాళ్ళు ర్యాంక్స్ తీసి పక్కన పెట్టేస్తారు. ఎవరు ఆఫీసర్ కాదు, ఎవరు జవాన్ కాదు, ఎవరు ర్యాంక్ కాదు. ట్రైనింగ్ అందరికి ఒకటే. అది సైకలాజికల్లీ కానీ ఫిజికల్లీ అయినా కానీ మెంటలీ అయినా కానీ ఒక డిఫరెంట్ లెవెల్లో ట్రైనింగ్ అవుతుంది. రైట్, ట్రైనింగ్ లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అదర్, లాట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. అంటే 100 kilometer మార్చ్, ఫుల్ ప్యాక్ పెట్టుకొని 100 kilometers నడవాలి. 100 hours నో స్లీప్. నో స్లీప్ 100 hours అండ్ కాన్స్టెంట్ యూఆర్ అవేక్, ఏదో చేపిస్తూ ఉంటారు. అండ్ ఆ 100 hours అది మేల్కోవడం అంటే నార్మల్ మేల్కోవడం కాదు, అంటే నెట్ఫ్లిక్స్ చూసుకొని మేల్కోవడం కాదు. అది ఫీల్డ్ కండిషన్స్, అంటే వార్ కండిషన్స్లో మీరు 100 hours మీరు మేల్కొని ఉన్నారా లేదా. 4 days ఆల్మోస్ట్. ఎస్. అంటే మధ్యలో ఏదో మీరు ఛాన్స్ దొరికినప్పుడు నిద్రపోతారు అనుకోండి, కానీ 15 minutes 20 minutes ఇక్కడక్కడ అనే కానీ బట్ సరిపోదు కాదు. అంటే దాట్ ఈస్ యువర్ ట్రైనింగ్ కదా. ఇప్పుడు మీరు అటు పక్కన మీరు ఇరుక్కున్నారనుకోండి, ఒంటరిగా మరి తిరిగి రావాలనుకోండి, 4 రోజులు నడవాలి కదా మీరు, 100 kilometers దాటి రావాలి కదా. అంటే నేను 100 kilometers నేను అటు పక్కన పెట్టినా కానీ నువ్వు దాటి రాగడు తిరిగి ఇండియాలో. పాకిస్తాన్ మీకు డెప్త్ చూడండి ఎంత ఉంది, 300 kilometers ఉంది. నేను మీకు హాఫ్ పాకిస్తాన్ డ్రాప్ చేస్తే కూడా మీరు బై ల్యాండ్ మీరు కవర్ చేసి వచ్చేస్తారు. రైట్, సో అది ట్రైనింగ్. నావిగేషన్ జస్ట్ ఏముండదు మీ దగ్గర, స్టార్స్ ని చూసుకొని స్టార్ రీడింగ్ చేసేసుకొని మీరు నావిగేషన్ చేసి 3 ఇండియాలో రావాలి. వెపన్స్ డైలీ 100 rounds కొడతారు డైలీ. అంటే వాడు వెళ్తాడు, వాడు వెపన్ తీసుకెళ్తాడు, డైలీ 100-200 rounds కొడతాడు, టార్గెట్ కొట్టి తిరిగి వచ్చేస్తాడు. మళ్ళీ వెళ్తాడు నెక్స్ట్ డే రౌండ్ కొడతాడు, మళ్ళీ తిరిగి. అంటే వాడు పర్ఫెక్షన్. సో మీరు ఏ పరిస్థితిలో అంటే అందుకే మార్కోస్ ఆర్ అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాదు వాళ్ళు. అంటే ఒక హ్యూమన్ బీయింగ్స్లోనే ఒక ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ లిమిట్లో ఒక హ్యూమన్ బీయింగ్ ఎంత వెళ్ళగలడో అంతవరకు తీసుకెళ్తారు. అన్ని స్పెషల్ ఫోర్సెస్ అంతే. అండ్ పర్టికులర్గా ఈ ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఫైటర్ పైలట్స్కి ఒక స్పెషల్ యాటిట్యూడ్ ఉంటుందని విన్నానండి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్మీ పీపుల్ ఎవరన్నా ఉంటే మీరు అతను చెప్పాల్సిన అవసరం లేదంటే అతను ఫైటర్ పైలట్ అని. అతనికి వేసుకునే డ్రెస్ కానీ, అతను వేసుకునే గాగిల్స్ కానీ, స్టైల్ కానీ, హెయిర్ స్టైల్ కానీ చూస్తే అర్థమైపోతుంది. అతను క్యారీ చేసే ఆరాతో ఫైటర్ పైలటే, అందుకే ఇంత యాటిట్యూడ్ అని అంటుంటారు. నిజమేనా? ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమింగ్ అ పైలట్ ఆర్ అ ఫైటర్ పైలట్. సివిల్ గురించి మాట్లాడుతున్నాను, ఐఎమ్ ఓన్లీ మిలిటరీ ఏవియేషన్ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఎయిర్ ఫోర్స్లో, ఆర్మీలో, నేవీలో పైలట్ అవ్వాలంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి. ఫస్ట్, మీకు న్యాచురలీ యూ హ్యావ్ టు బి ఇంటెలిజెంట్, రైట్. సెకండ్లీ, యూ ఆల్సో హ్యావ్ టు బి అకాడమికలీ వెరీ షార్ప్. ఎందుకంటే మీరు యూజ్ చేసే టెక్నాలజీ ఏదైతే ఉందో కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. అంటే ఇంకా నార్మల్ కమర్షియల్లో ఆ టెక్నాలజీ రాలేదు. మీరు ఏదైతే టెక్నాలజీ, రెడార్స్ ఉన్నా కానీ, స్కోప్స్ ఉన్నా కానీ, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కానీ, దీస్ ఆర్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ. అంటే లేటెస్ట్ టెక్నాలజీ మీరు అర్థం చేసుకొని, దాని మెకానిజం అర్థం చేసుకొని మీకు యూజ్ చేయడం రావాలి. ఎప్పుడు యూజ్ చేస్తారు? వార్లో, ఫైటింగ్లో 20,000 feet వెనకాల మీరు కోసం వస్తున్నా అంటే వాడి పైన మీరు యూజ్ చేయాలి కరెక్ట్ టైంలో, రైట్. సో యూ హ్యావ్ టు బి కూల్, యూ హ్యావ్ టు కామ్. మీకు ఏదున్నా కానీ ఇట్స్ ఓకే, చిల్ బ్రో, ఇట్స్ ఓకే బ్రో, చేసేద్దాం అని ఏదున్నా కానీ. సో ఒక పైలట్ అనేది ఒక బ్రీడ్. మిలిటరీ ఏవియేషన్ పైలట్ గురించి మాట్లాడుతున్నాం. ఒక సపరేట్ బ్రీడ్, అది సపరేట్ కేటగిరీ. అది అకాడమిక్లీ వెరీ స్ట్రాంగ్,
ఇంటెలిజెంట్ స్ట్రాంగ్, ఎందుకంటే మీకు సిచ్యువేషన్ అవేర్నెస్ ఎవడు ఎక్కడ ఉండాలని మీకు అంటే మీరు కాంబాట్లో మీరు ఫైట్ చేస్తున్నారు అనుకోండి, 15-20 ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి, వాడు టార్గెట్ తీసుకొని వెళ్తుంటాడు, ఎవడు ఎక్కడ ఉన్నాడో ఎప్పుడు మీకు మైండ్లో ఒక మ్యాప్ ఉంటుంది, ఎందుకంటే మీరు టర్న్ చేస్తున్నారు కదా, మీరు అక్కడ ఉన్నాడు వాడు ఎక్కడ ఉన్నాడని మీకు మైండ్ మ్యాప్ ఎప్పుడు మీకు రెడీగా ఉంటుంది. అది ఆలోచిస్తూ ఎనిమి ఎక్కడన్నా ఆలోచిస్తూ మీరు ఎక్విప్మెంట్ యూజ్ చేసుకుంటూ వాడిని షూట్ డౌన్ చేయాలి. ఆ లెవెల్ వేరే అది. సో అందుకు సో అలాంటి ఒక మైండ్ సెట్ కావాలి. థర్డ్, ఫైటర్ పైలట్ కి జీతం అంతా మహా ఆహ్వానం లేదు. అంటే మీరు ఇప్పుడు మీ యొక్క మీరు సివిల్ పైలట్ ని కంపేర్ చేసుకున్నారంటే వాడికి 30% శాలరీ కూడా రాదు అక్కడ. అలాంటి ఒక హై అండ్ ఫోర్త్ ఇస్ యూ హ్యావ్ టు బి అగ్రెసివ్. చంపేస్తాను చేసేస్తాను అయిపోయింది నువ్వు ఫినిష్ రా నాతో, అంటే ఆ యాటిట్యూడ్ ఒకటి కావాలి. నాతో పెట్టుకోకు, డోంట్ ఈవెన్ డేర్ టు థింక్ అబౌట్ కీపింగ్ విత్ మీ అని ఒక యాటిట్యూడ్ ఎలా వస్తుంది. ఆ యాటిట్యూడ్ ని చాలా మంది ఫ్లాంబాయింట్ గా స్టైలిష్ గా అనుకుంటారు, కానీ ఆ యాటిట్యూడ్ లేకపోతే మీరు వార్లో వెళ్ళలేరు. ఆ అగ్రెసివ్ యాటిట్యూడ్ లేకపోతే మీరు నెగ్గలేరు. వాడు 1960 MiG-21 తీసుకొని వాడు F-16 షూట్ డౌన్ చేశారంటే ఆ అగ్రెసివ్ యాటిట్యూడ్ లేకపోతే ఎలా చేస్తాడు? అభినందన్ గారు నువ్వు ఉండొచ్చు బాబు F-16, నువ్వు F-16 ఉండొచ్చు, నేను నా MiG-29 పెట్టుకొని నేను కుడతాను నేను. సో అలాంటి స్కిల్స్, అలాంటి యాటిట్యూడ్, అలాంటి ఒక మైండ్ సెట్, అలాంటి ఒక అగ్రెసివ్ వాడికి న్యాచురల్గా మీకు ఒక ఈ కేపబిలిటీ నాలో ఉంది అని మీకు తెలిస్తే మీరు ఒక యాటిట్యూడ్ ఉంటారు కదా. అంటే ఒక సల్మాన్ ఖాన్ అంతే కదా, టైగర్ చింత టూ టైగర్ తో మేబీ టైగర్ పోయి. సో ఆ యాటిట్యూడ్ అనేది ఒక కాన్ఫిడెన్స్, ఇట్ ఇస్ మోర్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ అండ్ యాటిట్యూడ్. అంటే నా కేపబిలిటీ, నా స్కిల్స్ లో నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది, అది ఉండాల్సిందే. అది ఉండాల్సిందే. ఏది వచ్చినా కానీ నేను టేక్ ఆన్ చేసుకుంటా, ఒక కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. దాన్ని పీపుల్ సేకి ఒక యాటిట్యూడ్ ఉందని అంటారు. ఇట్స్ ఓకే అనుకోండి. అండ్ ఈ అటాక్స్ కానీ ఎవరైనా ఏ ఫోర్సెస్ అయినా అటాక్స్కి వెళ్ళేటప్పుడు, అంటే ఒక సివిలియన్గా మాకు అనిపించింది ఏంటంటే, ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, డిఫెన్స్ మినిస్టర్తో పాటు ఎవరైతే పైలట్స్ కానీ ఎవరైతే ఆపరేషన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ డిస్కషన్ రూమ్లో ఇక్కడ మ్యాప్ పైన రౌండ్ ఆఫ్ చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, మీరు 1-2 minutes పడుతుంది, అక్కడ కాల్ చేయడానికి 10 seconds పడుతుంది, మళ్ళీ వాపస్ రావడానికి 4-5 minutes పడుతుంది, ఓవరాల్ 9 minutes ఆపరేషన్ ఇట్లా రౌండ్ ఆఫ్ చేసి టిక్ పెట్టి మోటివేట్ చేసి పంపిస్తారు. నిజంగా డిస్కషన్ రూమ్స్ ఇట్లానే ఉంటాయండి వార్ కానీ ఏదైనా ఆపరేషన్ కానీ అటాక్కి వెళ్ళే ముందు? 2-3 థింగ్స్ అండి. ఫస్ట్ మనకు మూవీస్ లో చూపిస్తారు, అది చాలా డ్రామటైజ్డ్ వర్షన్. అది యాక్చువల్లీ మీరు ప్లానింగ్ రూమ్ లో వార్ రూమ్ లో చూసారంటే ఇట్ ఈస్ వెరీ వెరీ క్యాల్కులేటెడ్, వెరీ వెరీ ప్రిసైజ్, వెరీ వెరీ ప్రొఫెషనల్. ఓకే. సో పాలసీ మన ఎలా వస్తుందంటే, మన పాలసీ డిసిషన్ ఏమంటుంటే, ఓకే ఈ పాలసీ మనం వెళ్ళి వాళ్ళ, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టేక్ సింధూర్ రైట్, పాలసీ అని వాళ్ళు వచ్చి కొట్టారు, వీ హ్యావ్ టు సెండ్ అ వెరీ 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 స్ట్రాంగ్ మెసేజ్ దట్ టెర్రరిజం అనేది అలౌడ్ లేదు, మీరు టెర్రరిజం అని చేసేస్తే మీ టెర్రరిస్ట్ క్యాంప్ మేము లోపల వచ్చినా కానీ మేము లోపల వచ్చి కొడతాం అని ఒక మెసేజ్ పంపించాలి. అదొక డైరెక్ట్ పైకి వస్తుంది. అది ఇక్కడ NSA లెవెల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వాళ్ళు చేసుకునే డిసిషన్. ఓకే. ఢిల్లీలో అవుతుంది అది, విత్ ఎయిర్ హెడ్ క్వార్టర్స్, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అండ్ ఆల్ దట్. సో ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లో దెన్ వాళ్ళు డిసిషన్ అంటారు, అంటే ఈ మెసేజ్ మనం పంపించాలి. ఓకే. ఆ మెసేజ్ పంపించాలంటే మనము 9 టెర్రరిస్ట్ క్యాంప్స్ ని మనం కొట్టాలి. అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ నుంచి వస్తుంది, అక్కడ వస్తుంది. 9 టెర్రరిస్ట్ క్యాంప్ అనేది కొట్టాలి. అది కింద వచ్చేటప్పటికి కింద లెవెల్లో ప్లానింగ్ చేస్తారు, ఓకే టెర్రరిస్ట్ క్యాంప్ ఇక్కడ ఉందా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఆల్రెడీ ఉందండి. ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఆల్రెడీ ఉంది, కేపబిలిటీ అనేది ఆల్రెడీ ఉంది. ఇది మన ఆ డెసిషన్ వచ్చే ముందే చాలా సైజు ప్రాక్టీస్ అయిపోయి ఉంటుంది పాటికి, రైట్. ఆ ఇన్ఫర్మేషన్ మల్టిపుల్ ఛానల్స్లో ఉంటుంది. మనకు రా నుంచి వస్తుంది, మనకి ఆ మిలిటరీ ఇంటెలిజెన్స్ వస్తుంది, ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ వేరే వస్తుంది మనకి. పైన మనం ఎయిర్ క్రాఫ్ట్స్ పంపించి మనం స్కానింగ్ చేసుకుంటుంటాము, శాటిలైట్ ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది మనకి. సో చాలా ప్లేసెస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది మీకు, ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయి అని. ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంప్ ఉంది, ఈ లొకేషన్ ఉంది, ఈ టెర్రరిస్ట్ క్యాంప్ అప్పుడప్పుడు ఏంటంటే ఈ టెర్రరిస్ట్ క్యాంప్ లో 67 people ఉన్నారు. అంతవరకు చాలా ఏజెంట్స్ అటు పక్కన కూడా ఉన్నారు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అంత ఇన్ఫర్మేషన్ కొలేట్ చేసేసుకుని ఒక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ టెర్రరిస్ట్ ఉన్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు ఏం చేస్తారు, శాటిలైట్ లాంచ్ చేస్తారు, ఉందా అక్కడ లేదా, అది మానిటర్లోనే పెడతారు. అది మానిటర్ పెట్టంగానే వాళ్ళు అవును ఉన్నట్టు ఉంది, ఇమేజెస్ నుంచి అవును వెపన్స్ వెళ్తున్నారు, ఆ ప్యాటర్న్ చూసి ఉన్నారు అని తెలుస్తుంది. దాని తర్వాత ఏం చేస్తారు, మనకు ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఫ్లై కాన్స్టెంట్ UAVs. ఒక UAV 40 hours వరకు స్కైలో ఉండొచ్చు.
వాడు పైకి వెళ్ళిపోతాడు, 40 hours చూస్తూనే ఉంటాడు ఫుల్, అంటే 2 days అంటే మరి రాడార్కి దొరకదా ఇది? దొరకదు. ఓకే. ఓకే, సో చూస్తూనే ఉంటాడు. సో కన్ఫర్మ్ అవుతుంది అక్కడ. సో విచ్ అవును ఈ లొకేషన్ అయితే కన్ఫర్మ్ అయింది, ఇంతమంది అయితే కన్ఫర్మ్. సో ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ముందుగా ఉంటుంది మనకి, రైట్? దెన్ ద ప్లానింగ్ స్టార్ట్స్. ఒకటి హైలైట్ అవ్వగానే ఒక 15 టార్గెట్స్ ఏంటి, సెలెక్ట్ 9, 10, 15 వాట్ ఎవర్ ఇట్. అది డిపెండ్స్ ఆన్ ఎంత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంత అక్యురసీ ఉంది ఇన్ఫర్మేషన్, ఎన్ని సైట్స్ కొడితే సరిపోతుంది. అంటే ఒకటి కొడితే సరిపోతుంది, బాలకోట్ల ఒక్కటి సైట్ కొడితే సరిపోతుందా? లేదు, మనకు పెద్ద మెసేజ్ పంపించాలి. 9, 10 కొట్టండి. 9, 10 బార్డర్లో కొడితే సరిపోతుందా? కాదు, 1, 2 లోపల కొట్టండి, అక్కడ దాకా వెళ్ళొచ్చు అని ఒక చూపించాలి. సో అందుకే కొన్ని స్ట్రైక్స్ ఏమో సింధూర్లో 100 kilometers లోపల వరకు కొట్టించచ్చు. అంటే టార్గెట్ అక్కడ ఉంది, మనం క్రాస్ చేయలేదు కానీ టార్గెట్ డిస్ట్రాయ్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ, రైట్? ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంప్ కొట్టాలా, వేరే క్యాంప్స్ ఏదైనా కొట్టాలా? ఇది మనం ఈ క్యాంప్ని కొడితే వాళ్ళు ఏం చేస్తారు, అదే చెప్పాను కదా. మనం 1 చేస్తే వాళ్ళు 2 చేయాలి, వాళ్ళు 2 చేస్తే మనం 3 చేయాలి. అక్కడ ఎక్కడొక వెళ్ళొచ్చు. మీకు 1, 2, 3, 4, 5 అంతా ప్లాన్. 1 కొట్టే ముందు 1, 2, 3, 4, 5 అంతా ప్లాన్ అయిపోయింది, రెడీనెస్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ వాడు కొడితే మనం ప్లాన్ చేస్తాం అలా అని కాదు. నేను ఇది చేస్తే వాడి ఇది చేయగలడు, వాడు ఇది చేస్తే మనం ఇది చేస్తాం. అలానే ప్లానింగ్ ఫస్ట్ అయిపోతుంది మీకు. బిఫోర్ ద ఫస్ట్ మిషన్ ఇస్ లాంచ్ ఆల్ ద ఎస్కలేషన్ అని ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు. నేను ఇది చేస్తే వాడు ఎస్కలేట్ చేస్తున్నాడు, ఎస్కలేట్ అంటే ఎస్కలేషన్ ల్యాడర్ ఫుల్లీ ప్లాన్డ్. ఆ ప్లానింగ్ అయిన తర్వాత ద ఫస్ట్ స్ట్రైక్ గోస్ ఇన్. ఆ ఫస్ట్ స్ట్రైక్ కూడా దిస్ ఆల్మోస్ట్ 50 to 60 aircrafts ఇన్వాల్వ్ ఉంటారు అనమాట ఆ ఒక్క స్ట్రైక్ లో. వేసేదైతే ఒకటే అంటే కానీ మీకు 100% వేయాలి కదా. ఒక ఎయిర్ క్రాఫ్ట్ పంపించారు, 4 aircrafts విత్ బాంబ్స్ వెళ్తాయి. ఆ 4కి బ్యాకప్స్ ఉంటాయి. మళ్ళీ ఆ బ్యాకప్స్ వాళ్ళకి ఎయిర్ ఫేర్ రిఫ్యూలర్స్ కావాలి, మళ్ళీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సెన్సర్స్ కావాలి. సో సెన్సర్స్ వస్తారు, రిఫ్యూలర్స్ వస్తారు, మళ్ళీ డెకాయిస్ కావాలి. వాడు అక్కడ వెళ్తున్నాడు, వాళ్ళందరూ అక్కడ వెళ్తే వీళ్ళు ఇక్కడ వెళ్ళి కొట్టేసి వస్తారు. మళ్ళీ డెకాయిస్ కావాలి. మళ్ళీ దానికి బ్యాటిల్ ఫీల్డ్ డ్యామేజ్ అసెస్మెంట్ అంటారు. అంటే మీరు కొట్టిన తర్వాత మీరు కొట్టారా లేదా, ఎంతమంది చచ్చారు, హోల్స్ మీరు ఆన్లైన్ చూసింటారు కదా ఫోటోగ్రాఫ్, ఆ హ్యాంగర్ పైన హోల్ అది ఎవరు చేశారు, దాని సపరేట్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది. బ్యాటిల్ ఫీల్డ్ డ్యామేజ్ అసెస్మెంట్ అని యూఏవీస్ ఉంటాయి. వాళ్ళంతా ఒకటే లైన్ లో వెళ్తుంటారు. ఇది ఫుల్ ప్యాకేజ్. వెళ్ళి బయట రావడానికి ఐ థింక్ ఇట్ టుక్ 14 minutes. అంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఆఫ్ స్ట్రైక్ 14 minutes అంతా అయిపోయింది స్టోరీ. సో ఈ అంత లెవెల్ ఆఫ్ మైన్యూట్ ప్లానింగ్ అవుతుందండి, మినిట్, సెకండ్ టు సెకండ్. మాకు కనిపించేదేమో జస్ట్ ఇట్లా రౌండ్ ఆఫ్ చేస్తారు, వాళ్ళు వెళ్తారు. ఈ సెకండ్ అయిన తర్వాత ఆ ప్లాన్ ని రిపీట్ ఎవ్రీబడి గోస్ టు ద ప్లాన్, ఎవ్రీ లెవెల్ ప్లాన్, ఎక్కడ అది బ్రేక్ అవ్వచ్చు. సో అది ఎన్ఎస్ఐ నుంచి మీకు మీ డైరెక్టివ్ నుంచి స్ట్రాటజీ నుంచి టాక్టిక్స్ అనేది ఇస్ ద ఫైనల్ స్ట్రైక్. ఫ్లైట్ ఆఫీసర్స్ అందరూ, ఫ్లయింగ్ ఆఫీసర్స్, పైలట్స్, వింగ్ కమాండర్స్, కమాండింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూర్చొని ఫైనల్ ప్యాకేజ్ ఎలా వెళ్తుంది. అండ్ దిస్ ప్యాకేజ్ ఈజ్ అక్రాస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్. ఇక్కడ నుంచి స్ట్రైక్ వాడు వెళ్తే అక్కడ నుంచి యూఏవీ వాడు వెళ్తాడు, వేరెక్కడి నుంచో హెలికాప్టర్స్ వెళ్తాయి, వేరెక్కడి నుంచో రిఫ్యూలర్స్ వెళ్తారు, వేరెక్కడి నుంచో ఎయిర్ ఫోర్స్, అందరూ ఒకటేసారి వెళ్తారు. సో ఎవ్రీబడి విల్ బి కోఆర్డినేటింగ్ టువర్డ్స్ వన్ టైమ్ లైన్. TOT అంటారు, టైమ్ ఓవర్ టార్గెట్. సో ఈ టైమ్ ఓవర్ టార్గెట్ ఉండాలంటే ఏంటి, హెలికాప్టర్ ఏమో 150 km/h వెళ్తుంది, ఫైటర్ 700 km/h వెళ్తుంది. అంటే వీడు ముందే టేక్ఆఫ్ చేస్తాడు, వాడు ఒక 15 minutes తర్వాత టేక్ఆఫ్ చేస్తాడు. కరెక్ట్. కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ బ్యాక్వర్డ్స్ ఫ్రమ్ టైమ్ ఓవర్ టార్గెట్. టైమ్ ఓవర్ టార్గెట్ ఇక్కడ ఉండాలంటే వీడు ఇక్కడ అంతా బ్యాక్వర్డ్ లో వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఆ ప్రాసెస్ అనేది రిపీటెడ్గా బ్రెయిన్ స్టార్మింగ్ అవుతుంది, ప్రాక్టీస్ అవుతుంది, సిమ్యులేషన్స్ అవుతాయి. సిమ్యులేషన్స్ అంతా అయిన తర్వాత ఆ సిమ్యులేషన్స్ మనం ఇది సిమ్యులేట్ చేస్తే వాడు ఎలా చేస్తాడు, ఆ సిమ్యులేషన్స్ అవుతాయి. వాడి దగ్గర ఉన్న కెపబిలిటీ అనేది మన దగ్గర తెలుసు కదా. సో మనం ఇలా చేస్తే వాడు ఏం చేయగలడు అని, వాడు ఇలా చేస్తాడు, ABCDE ఈ 5 things చేయొచ్చు. ఏ చేస్తే మనం ఎలా చేస్తాం, B చేస్తే మనం ఏం చేస్తాం, C చేస్తే మనం ఏం చేస్తాం, E చేస్తే మనం ఏం చేస్తాం. అది కౌంటర్స్ కూడా ఉంటాయి అక్కడికి. ఎంత ప్లాన్ అయిన తర్వాతనే వీ గెట్ అ గో. సో మనకు May 24th, 25th అటాక్ అయ్యింది కదా పహల్గామ్లో. మనం 7 days ఏం చేసామంటే ఇంతవరకు రెడీ అయింది. అందుకే వాడు ఏం చేయలేకపోయాడు కదా, వాడు ఏం చేసినా కానీ మన దగ్గర వీ హ్యాడ్ రిప్లై. ఇండియా మనకు ప్రతిసారి చాలా సర్ప్రైజెస్ ఇస్తుంటుందండి. మీరు అన్నట్టు ఆపరేషన్ సింధులో బ్రహ్మోస్ దాని గురించి ఏంటో అది చాటి చెప్పింది. అట్లనే వెరీ రీసెంట్గా C-295 ఎయిర్ క్రాఫ్ట్ కూడా లాంచ్ అయింది, ఫుల్లీ మేడ్ ఇన్ ఇండియా. అది
మళ్ళీ ఏ సహాయం వేరే కంట్రీస్తో సహాయం ఏం తీసుకోలే. ఎక్కడికి వెళ్తుందండి అంటే ఎంత పవర్ఫుల్ తయారవుతున్నాం? ఈ C-295 గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇఫ్ యూ టేక్ ఒక బ్యాక్ స్టెప్ తీసుకుంటే మనకు ఓవరాల్గా మనం ఆలోచించాలండి. యాజ్ అ కంట్రీ మన డిఫెన్స్ ఏ డైరెక్షన్లో వెళ్తుందని ఒక పిక్చర్ వస్తుంది మనకి. ఇప్పుడు మీరు వేరే దేశాల జియో పాలిటిక్స్ చూసినా కానీ ఇప్పుడు మీకు ముందు ఏముందంటే అమెరికా ఒక సూపర్ పవర్ అని ఉండేది, రైట్? అంటే వరల్డ్లో అందరికన్నా పెద్ద మిలిటరీ పవర్ అమెరికా అంటే. కానీ ఇప్పుడు ఏమైందంటే సడన్లీ అమెరికా పైన మనం నమ్మగలమా, వేరే కంట్రీస్ ఎలా ఆలోచిస్తున్నా అంటే అమెరికా పైన నమ్మగలమా లేదా అని ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు? ఇప్పుడు వెనిజువెలన్ ప్రెసిడెంట్ కిడ్నాప్ అయిపోయాడు, రైట్? గ్రీన్లాండ్ నాకు కావాలి, నేను టేక్ ఓవర్ చేసుకుంటున్నాను అంటున్నారు, రైట్? ఇరాన్ పైన దాడి కొట్టారు అంటే ప్రెసిడెంట్ని ఎయిర్ స్ట్రైక్తో చంపేశారు. సో ఇప్పుడు నేటో అనేది టోటలీ అమెరికన్ మిలిటరీ పవర్ పైన డిపెండ్ అయ్యింది. ఇప్పుడు సడన్లీ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటి డిపెండ్ చేయొచ్చా లేదా, నమ్మొచ్చా లేదా వాళ్ళని అని ఒక మైండ్లో వాళ్ళకు ఉంది, రైట్? రష్యా ఆల్సో అలాగే ఉంది, అమెరికా మమ్మల్ని ఎప్పుడైనా దాడి చేయొచ్చు. చైనా US తెలిసిందే మనకి. ఇప్పుడు ప్రస్తుతానికైతే 5 పవర్స్ వరల్డ్లో ఎమర్జ్ అవుతున్నాయండి. ఒక అమెరికా సూపర్ పవర్ నుంచి ఒక అమెరికా వచ్చింది, ఒక యూరోపియన్ నేషన్స్ నేటో అని ఒకటి వచ్చింది, EU, ఒకటి రష్యా ఉంది, ఒక చైనా ఉంది, ఒకటి ఇండియా ఉంది. అండ్ ఈ 5 నేషన్స్ వేరే వాళ్ళపై డిపెండ్ చేయదలుచుకోలేదండి. ఒక సావరెన్ కెపాసిటీ అంటే మన దేశం కోసం, మన డిపెండెన్స్ కోసం, మన టెక్నాలజీ, మన మ్యానుఫ్యాక్చరింగ్ మనమే ఉంచాలి, మనమే చేసుకోవాలి అని ఒక ఆలోచన ఉంది. ఈ ఆలోచన ఇప్పుడు వచ్చింది కాదు, ఆల్మోస్ట్ 2015లో వచ్చింది ఇది. అప్పుడు ఆల్మోస్ట్ 95% ఆఫ్ మనకు ఏదైతే మనకు ఎక్విప్మెంట్ అవైలబుల్ కావాల్సి ఉందో మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళం. ఇంపోర్ట్ చేసి మనకి ఇండియాలో మనకు యూజ్ చేసేవాళ్ళం అనమాట. అప్పుడు ఒక ఆలోచన ఏం చేంజ్ అయిందంటే ఇంపోర్ట్ ఎందుకు చేయాలి, మనమే ఇండియాలో డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. కానీ అదంతా ఈజీ కాదు, ఎందుకంటే నేను చెప్పినట్టు డిఫెన్స్ ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అది కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ. అది డెవలప్ చేయాలంటే మీకే 20 years పడుతుంది, చాలా రీసెర్చ్ ఉంటుంది. అవును, మీరు తేజస్ చూసారు, 25 years ఒక ఎయిర్ క్రాఫ్ట్ డెవలప్ చేయడానికి, డిజైన్ చేయడానికి అయ్యింది అక్కడ, రైట్? సో గవర్నమెంట్ ఏదైతే ఏందో ఒక న్యూ ప్లాన్లో వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే పాలసీ చేంజ్ చేశారు. నేను బయట నుంచి ఇంపోర్ట్ చేయాలంటే 2 things కావాలి. ఒకటి, మీరు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి. నేను డబ్బులు ఇస్తున్నాయా, నేను వరల్డ్ 2nd largest ఇంపోర్టర్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, నేను నా డబ్బులు నీకు కావాలంటే, నా ఆర్డర్ నీకు కావాలంటే నువ్వు రెండు 2 things చేయాలి. నువ్వు ఒకటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయాలి, మా వాళ్ళకి నేర్పి నువ్వేం చేస్తున్నావు, మా వాళ్ళకు ఏ టెక్నాలజీ టెక్నాలజీ గురించి నేర్పి. సెకండ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో అవ్వాలి, రైట్? సో ఒక ఎగ్జాంపుల్ చేసుకుంటాను. అంటే నాకు ఇంగ్లీష్ బుక్ కావాలి, నేనేం చేస్తాను, ఫారెన్లో వెళ్ళి ఇంగ్లీష్ బుక్ నాకు అమ్మురా బాబు అని, నేను డబ్బులు ఇస్తాను, వాడు నాకు ఇంగ్లీష్ బుక్ కావాలి అని ఇంగ్లీష్. అది 2014-2015 ముందు అలా అయ్యేది. ఫారిన్కి వెళ్ళి డబ్బులు తీసుకో బాబు, నా ఇంగ్లీష్ బుక్ కావాలి. 2015 తర్వాత ఏమైందంటే వాడు ఏమన్నా అంటే, కాదు డబ్బులు ఇస్తాను, ఇంగ్లీష్ అనేది మా ఊరికి నేర్పించు. ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది నాకు నేర్పించు, అది టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఆ బుక్ని ఎలా ప్రింట్ చేయాలో మా దగ్గరే చేయి, వాడికి నేర్పించి మా దగ్గరే చేయాలి. అప్పుడు ఏమైంది, ఇండియన్స్కి ఒక టెక్నాలజీ అనేది నేర్చుకున్నారు. ఆ టెక్నాలజీని ఫిజికల్గా ఎక్విప్మెంట్గా ఎలా కన్వర్ట్ చేయాలో అది కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ప్రస్తుతానికి టుడే దిస్ ఇయర్ 2026లో 75% ఆఫ్ డిఫెన్స్ పర్చేస్ ఇండియన్ కంపెనీస్ నుంచే చేయాలి. అంటే లాస్ట్ 10 yearsలో మనకు ఇండియన్ ప్రైవేట్ ఇండస్ట్రీ అవుతుందో ఆ కెపబిలిటీ మెల్లమెల్లగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయ్యి మన దగ్గర ఆ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మన దగ్గర. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏమందంటే 75% పర్చేస్ మన ఇండియన్ కంపెనీస్ నుంచే రావాలి. సో ఇండియన్ డిఫెన్స్ ఎకో సిస్టమ్ అనేది పెరుగుతుంది. ఎందుకు ఆ 75% అంటే అమౌంట్ ఎంత, అది 1,40,000 crores. 1,40,000 crores అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ నుంచి పర్చేస్ చేస్తుంది. ఇప్పుడు అక్కడే అవుతుంది రొటేషన్ అంతా. మన డబ్బులు మన దగ్గరే ఉంది, మన కంపెనీస్ వాళ్ళకి వెళ్తుంది, మన ఇండియన్స్కి మనకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇండియన్ టెక్నాలజీ పెరుగుతుంది. అదే కాకుండా
50,000 crores అనేది ఇండియన్ కంపెనీస్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయదలుచుకున్నారు బై 2030. ఆల్రెడీ వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఆన్ 34,000 crores. డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇండియన్ కంపెనీస్ ఆర్ ఎక్స్పోర్టింగ్. 2015లో దట్ వాస్ 1,500 2,000 crores ఏదో ఉండేది. ఇప్పుడు 37,000 38,000 crores 34,000 crores మనము మన ఇండియన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఐ రిమెంబర్ అండి, కార్గిల్లో 99లో మన దగ్గర బాడీ బ్యాగ్స్ లేదు. అంటే చనిపోయే సోల్జర్స్ కి తిరిగి తీసుకురావాలంటే బాడీ బ్యాగ్స్ ఉంటాయి. ఆ బాడీ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ కూడా మన దగ్గర లేదు. అది కూడా మనం ఇంపోర్ట్ చేసాం. షూస్ లేవు. షూస్ అనే కోఫ్లాక్ షూస్ అని మనం స్విట్జర్లాండ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసాం. 1990 ప్రతి ఒక్కటి మనం ఇంపోర్ట్ చేసేవాళ్ళు. షూస్ నుంచి బాడీ బ్యాగ్స్ నుంచి ఏది ఉన్నా కానీ ఇంపోర్ట్ అయ్యేది. ఇప్పుడు 75% ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇస్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఇండియా బై ఇండియన్, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇండియన్ కంపెనీస్ ఫార్ ఇండియన్ డిఫెన్స్. అది పెద్ద ఆర్టిలరీ గన్స్ అయినా అవ్వచ్చు, ఎయిర్ క్రాఫ్ట్స్ అయినా అవ్వచ్చు, టెక్నాలజీ అయినా అవ్వచ్చు, యూఏవీస్ అయినా అవ్వచ్చు, డ్రోన్స్ అయినా అవ్వచ్చు. కొంచెం టైం పడవచ్చు, కానీ ఆ టెక్నాలజీ మనది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనది, ఎంటైర్ ఓనర్షిప్ మనది. మనం రేపు ఎవరితోనైనా వార్ అయింది అనుకోండి, వాళ్ళ పైన డిపెండ్ అయ్యే అవసరం మనకు ఉండదు. అదొక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒక యాంగిల్లో చూస్తే మనకు 2000లో ఐటీ ఇండస్ట్రీ ఎలా ఉండేదో ఇండియాలో, నెక్స్ట్ 10 ఇట్ ఇస్ సేమ్ మూమెంట్ ఇప్పుడు డిఫెన్స్ ఇండస్ట్రీలో వస్తుంది మనకి. అలాంటి ఒక దట్ ఈస్ వన్ ఆఫ్ ద మూమెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ నౌ మనకు ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీలో. అండ్ ఇది ఒక 10-15 ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అది. అంటే మన స్కేల్ ఆఫ్ 1 to 10 మనకి ఇప్పుడు 3-4లో ఉన్నాం. ఆ గ్రోత్ ఫేజ్ అనేది 10 వరకు వెళ్ళాల్సి చాలా. అంటే మన ఫుల్ఫిల్మెంట్ మనం చేసేసుకొని మనం వరల్డ్ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసే ప్రసక్తి ఉంది. ఇప్పుడు బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్ అవుతుంది కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తేజస్ ఎక్స్పోర్ట్ అవుతుంది, తేజస్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇప్పుడు, రైట్? సో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి, అది మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం మన. అండ్ నెక్స్ట్ 15 years 20 years వెరీ ఎక్సైటింగ్ ఫర్ డిఫెన్స్ ఇండస్ట్రీ. ఇప్పుడు ఆ కెపబిలిటీ అనేది ఇండియన్స్లో ఉన్న కెపబిలిటీ అనేది అది డౌట్ ఎవరికి లేదు. మీరు ఎక్కడైనా చూసేసుకుని, మీరు సత్యనారాయణ చూడండి, సుందర్ పిచ్చే చూడండి, అంతెందుకు మీకు వాట్సాప్ కూడా మనకు ఇండియన్ ఈజ్ గోయింగ్ టు బి లెడ్ బై ఇన్ ఇండియా. కునాల్ షా చేయడం వాట్సాప్ కదా. సో కెపబిలిటీ ఇండియన్స్లో ఉందా లేదా అని డౌట్ లేదు, అక్కడ డౌట్ లేదు. కండిషన్స్ హావ్ బికమ్ కరెక్ట్. ఇప్పుడు కండిషన్స్ హావ్ బికమ్ కరెక్ట్ ఫర్ అస్ టు, ఇఫ్ యూ కీప్ కంటిన్యూయింగ్ ఆన్ దిస్ పాత్, ఒక వరల్డ్ లీడర్ అయ్యే, సూపర్ పవర్ అయ్యే కెపబిలిటీ కూడా మన దగ్గర ఉంది. ఇట్ డిపెండ్స్ నెక్స్ట్ 10-15 years ఆ గేమ్ని ఎలా ఆడతామో దానిపైన డిపెండ్ అవుతుంది. C-295 గురించి ఏమన్నా డీటెయిల్స్ ఐడియా ఉందండి? దీస్ ఆర్ ఎయిర్క్రాఫ్ట్స్. ఇది ఫుల్లీ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ అనేది కాదు. అది చాలా టెక్నాలజీ మనకు వేరే కంట్రీస్ నుంచి బయటకు వచ్చాయి మనకి. ఆ టెక్నాలజీ యూజ్ చేసి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ అనేది ఇక్కడ 100 మ్యానుఫ్యాక్చర్ అనేది ఇక్కడ అయింది. మేడ్ ఇన్ ఇండియా. ఇట్స్ మేడ్ ఇన్ ఇండియా, ఇట్స్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. టెక్నాలజీ స్టిల్ అంతవరకు మనకు 100% ఇండియన్ టెక్నాలజీ, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే అంత స్టేజ్ వరకు రాలేదు. అందుకే అంటున్నా నేను 3-4 అంటే 75% 80% ఇస్ ఇండియన్. ఓకే, మిగతాది ఇంకా మనం డిపెండెంట్ టెక్నాలజీ ఉంది. అది మెల్లమెల్లగా అయిపోతుంది. మనకు 0 నుంచి 75 వచ్చాం కదా, 10 years పడ్డది కదా. ఎగ్జాక్ట్లీ అదే గ్రోత్ పాత్లో వెళ్తే మనకి ఇంకో 5-10 yearsలో అయిపోతుంది. ఈ పాడ్కాస్ట్లో మీరు ఇప్పటి వరకు వచ్చినారంటే మీకు ఇది చాలా నచ్చుతుంది అని చూస్తున్నారు, కానీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మనం అప్పుడప్పుడు షోస్లో చూస్తుంటామండి. రీసెంట్గా సోమనాథ్ టెంపుల్ టైంలో కూడా జరిగింది. అది రెడ్ కలర్ ఫైటర్ జెట్స్ ఉంటాయి, 9 అనుకుంటా. అవి వెళ్ళి రకరకాల ఫీట్స్ చేయడము, ఎక్సర్సైజెస్ చేయడం, ఏరోబాటిక్స్ ఎక్సర్సైజెస్ చేయడం, ఇవన్నీ చేస్తుంటారు. ఏంటండి ఈ స్పెషాలిటీ ఏంటి? స్పెసిఫిక్గా ఓన్లీ 9 ఫైటర్ జెట్సే ఉంటాయి, అవి రెడ్ కలర్లో ఉంటాయి. అవి దాని గురించి. సో సూర్యకిరణ్ అంటారండి వాళ్ళని. సూర్యకిరణ్ ఇస్ ద ఇండియాలోని ఏరోబాటిక్ డిస్ప్లే టీమ్. దాని స్పెషాలిటీ ఏంటి? నార్మలీ డిస్ప్లే టీమ్స్ ఏమో సో బేసిక్ డిస్ప్లే ఏంటి, ఒక ఎయిర్క్రాఫ్ట్ వెళ్ళి ఏరోబాటిక్స్ వచ్చి వచ్చేసింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎయిర్క్రాఫ్ట్ కేపబిలిటీ ఎంత వరకు ఉంది అని చూపించగలరు. సింగిల్ ఎయిర్క్రాఫ్ట్ నా ఇక్కడ ఇది చేయగలదు, అది చేయగలదు అని ఏరోబాటిక్స్ చేసి వచ్చేస్తారు. నెక్స్ట్ 3 ఎయిర్క్రాఫ్ట్ ఏరోబాటిక్ టీమ్, అంటే 3 సేమ్ ఫార్మేషన్ లో సేమ్ ఏరోబాటిక్స్ చేస్తారు. దాట్ రిక్వైర్స్, దానికి కావాల్సిన ప్రెసిషన్ అండ్ కోఆర్డినేషన్ అండ్ ఏరోబాటిక్ అబిలిటీ ఆఫ్ ద ఎయిర్క్రాఫ్ట్ అబిలిటీ చాలా హై లెవెల్ ఉంటుంది. మెనీ ఎయిర్ ఫోర్సెస్ 5 ఎయిర్క్రాఫ్ట్ వరకు వెళ్తారు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ కంట్రీస్, ఐ థింక్ దే ఓన్లీ 4 or 5 countries where 9 aircraft formation happens.
అంటే 9 ఎయిర్క్రాఫ్ట్ ఫార్మేషన్ దాంట్లో ఛాలెంజెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే అక్కడ అప్పుడప్పుడు వాళ్ళు నెగటివ్ వింగ్ స్పాన్ వెళ్తారు. నెగటివ్ వింగ్ స్పాన్ అంటే 2 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఇది వింగ్స్ ఉన్నాయి అనుకోండి ఎయిర్క్రాఫ్ట్, 1 వింగ్ స్పాన్ అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక వింగ్ గ్యాప్ ఉంది. ఓకే ఓకే, 0 వింగ్ స్పాన్ అంటే వీళ్ళు ఇట్లా, నెగటివ్ వింగ్ స్పాన్ అంటే ఇట్లా, అంటే మైనస్ లో ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పైకి వెళ్ళండి తగులుతాడు, వీడి కిందకి వస్తే తగులుతాడు, రైట్? వీడు ఏం చేసినా కానీ. సో ప్రిసిషన్ లెవెల్ ఆలోచించండి మీరు. సమ్ ఏరోబాటిక్స్ ఆర్ డన్ యూజింగ్ నెగటివ్ వింగ్ స్పాన్, నాట్ 1 వింగ్ స్పాన్, నాట్ 0 వింగ్ స్పాన్, నెగటివ్ వింగ్ స్పాన్. సో ఇట్ షోస్ అది మనకు ఇండియన్ పైలట్స్ లో ఉండే కెపబిలిటీ, ప్రెసిషన్ అని ఒక డిస్ప్లే అది. అండ్ దాంట్లో ప్రతి మెన్యూవర్, ప్రతి ఏరోబాటిక్ ఏదైతే చేస్తారో ఒక్కొక్కటి ఒక్కొక్క ఛాలెంజ్ ఉంటుంది. అది బయట నుంచి ఏవియేటర్స్ ఎలా చూస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను మీకు నెగటివ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు అర్థమైంది. అలాంటి ప్రతి డిస్ప్లేలో చాలా న్యూయెన్సెస్ ఉంటాయి, చాలా డీటెయిలింగ్స్ ఉంటాయి, ఇట్లా రొటేషన్స్ అవి కూడా చాలా చాలా డీటెయిల్. దానికి కావాల్సిన ప్రెసిషన్, దానికి కావాల్సిన ఎయిర్క్రాఫ్ట్ కెపబిలిటీ చాలా వెరీ హై లెవెల్. అండ్ 9 ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ద హైయెస్ట్, దానికన్నా ఎక్కువ ఎవరు చేయరు. దట్ ఈస్ ద హైయెస్ట్ అనమాట. సో ఇప్పుడు 9 ఎయిర్క్రాఫ్ట్స్ ఇలా మూవ్ అవుతున్నాయి అనుకోండి, ఎవరైతే కింద ఉన్నాడో 9th పర్సన్ అంటే లాస్ట్ పర్సన్, అతను మినిమం పవర్ లో ఆపరేట్ చేస్తాడు. పైన ఎవరైతే ఉన్నాడో వాడు మాక్సిమం పవర్ లో ఆపరేట్ చేస్తున్నాడు సేమ్ టైంలో అండ్ మెయింటైనింగ్ ఫార్మేషన్. ఓకే, సో ఒక్క ఎయిర్క్రాఫ్ట్ మినిమం లో ఉంది, ఒక్క ఎయిర్క్రాఫ్ట్ మాక్సిమం లో ఉంది, ఇద్దరు ఒకటే ఫార్మేషన్ లో టర్న్ చేస్తున్నారు. సో ఇలాంటిది వేరే ఎయిర్ ఫోర్సెస్ దీన్ని చూస్తే ఇండియన్ పైలట్స్ లో ఎంత స్కిల్ ఉన్నది అని వాళ్ళకి తెలుస్తుంది. అది మనకు నార్మల్ పబ్లిక్, అఫ్ కోర్స్ నార్మల్ పబ్లిక్ ఇట్ ఇస్ డిస్ప్లే, వాళ్ళని డిస్ప్లే అని చూస్తారు. కానీ వేరే ఎయిర్క్రాఫ్ట్, వేరే ఎయిర్ ఫోర్స్ ఉన్న పైలట్ వాడు చూసినప్పుడు వాడు తెలుసు అమ్మా స్కిల్ లెవెల్ ఇంత ఉంది అని. దీనికి కావాల్సిన స్కిల్ ఓ వేరే లెవెల్లో ఉంది, ఆ లెవెల్ వీళ్ళ దగ్గర ఉంది, ఇది ఇంత చేసేవాడు ఇంకేం చేస్తాడో అని అనిపిస్తుంది అది. సో ఇది అందుకే త్రూఅవుట్ ద వరల్డ్ వెళ్ళి ఎయిర్ షోస్ లో డిస్ప్లే చేస్తుంటారు, మాకు ఇంత కెపబిలిటీ ఉంది, మేము ఇది కూడా చేయగలం, ఇది చేస్తాం, ఇంకా దానికన్నా ఎక్కువ కూడా చేస్తాం మేము. ఈ ఫైటర్ పైలట్ అందరూ ఒప్పుకోవాల్సిందే అండి, చాలా ధైర్యవంతులు. కానీ నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళు ఒక సెకండ్ ఇప్పుడు ఉన్నారు, ఇంకొక సెకండ్ ఉండకపోవచ్చు. మరి వాళ్ళని పెళ్లి చేసుకొని వచ్చే వైఫ్స్ ఇంకెంత ధైర్యవంతులు ఉండాలి, అండ్ వాళ్ళ ఎమోషనల్ కానీ వాళ్ళ మైండ్లో ఎట్లా రన్ అవుతుంటుందండి. ఒక ఫైటర్ పైలట్ని నేను ఇవాళ మ్యారీ చేసుకుంటున్నా, రేపు ఉండాలి 100% అందరూ ఫైటర్ పైలట్స్ ఉండాలి అని అనుకుంటున్నా, బట్ రేపు అది జరగకపోవచ్చు. వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయండి ఒక వాళ్ళ వైఫ్లో తిరిగే ఆలోచనలు? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు మీరు ఫ్లయింగ్ అ ప్లేన్ ఈజ్ సేఫర్ దెన్ డ్రైవింగ్ కార్. ఓకే, మీరు కార్లో మీరు ఇఫ్ యూ కంపేర్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ అవర్స్, అంటే ఒక 10,000 అవర్స్ ఫ్లయింగ్ అయింది అనుకోండి, 10,000 అవర్ కార్ డ్రైవింగ్ అనుకోండి, కార్ డ్రైవింగ్ యాక్సిడెంట్ అయ్యే ప్రసక్తి ఎక్కువ ఉంది మీకు. ఎందుకంటే ఫ్లయింగ్ ఇట్ ఈస్ వెరీ ప్రిసైజ్, ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రొసీజర్, అన్నీ ఒక ప్రొసీజర్, అన్నీ ఒక ప్రిసిషన్. ఆ ఎయిర్క్రాఫ్ట్ ఒకసారి ఫ్లయింగ్కి టార్మాక్ పడి వచ్చింది అనుకోండి, ఫ్లయింగ్కి ఆఫర్ అవుతుంది, ఇంజనీరింగ్ టీమ్ ఆఫర్స్, ఈ ఎయిర్క్రాఫ్ట్ ఇస్ ఫ్లై వర్ది అని ఫ్లయింగ్ సర్టిఫికేట్ ఇస్తారనమాట. ప్రతి సార్టీ తర్వాత దెర్ ఇస్ అ సర్వీసింగ్ విచ్ హ్యాపెన్స్. మీరు సర్వీసింగ్ ఎప్పుడు ఇస్తారు? వన్స్ ఇన్ 10,000 కిలోమీటర్స్ ఇస్తారు. అక్కడ ప్రతిసారి పైకి వచ్చి కిందికి వచ్చిందంటే సర్వీసింగ్ అవుతుంది. సో ఆ మెషిన్ అనేది ఒక వెరీ హై పర్ఫార్మెన్స్ మెషిన్, హై మెయింటెనెన్స్ అవుతుంది ఆ మెషిన్లో, పర్ఫెక్ట్గా ఉంటుంది అది. అందుకే మీకు 10,000 అవర్స్ తీసుకున్నాను అనుకోండి, ద ప్రాబిలిటీ ఆఫ్ హ్యావింగ్ అన్ యాక్సిడెంట్ 0.03 ఏదో ఉంది. అంటే యాక్సిడెంట్లో కాదు, ఇది నేను చెప్పేది ఒక వార్ జరిగిన టైంలో ఆ డైరెక్షన్లో తీసుకెళ్తే. వార్ చేసేటప్పుడు కూడా 1971 తర్వాత ఫస్ట్ టైం వార్ హ్యాపెండ్ ఎప్పుడు? ఇన్ 1999. 1999 అయిన తర్వాత ఫస్ట్ టైం మనం క్రాస్ చేసింది బాలకోట్లో, రైట్? సో వార్ అనేది ఈజ్ అ వెరీ అంటే ఎప్పటికైనా మనం వార్ కోసం ప్రిపేర్ ఉన్నాం, కానీ వార్ అయ్యేది చాలా రేర్, వన్స్ ఇన్ 25 years, వన్స్ ఇన్ 30 years. సో అది ఏదైతే మనకు చాలా మూవీలో చూపిస్తారు, ఏదైనా వెళ్ళాడు చనిపోయాడు, వీళ్ళని చనిపోయాడు, a lot of it is dramatic. బట్ హ్యావింగ్ సెడ్ దాట్, రైట్, అది ఒక యాంగిల్. ఇంకో యాంగిల్ అంటే
ఫార్ ద ఫ్యామిలీ ఇట్ ఈస్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్ టు అక్సెప్ట్ దట్ ఎప్పుడైనా ఏదైనా అవ్వచ్చు, అదొక ప్రసక్తి ఎప్పుడో ఉంటుంది. అందుకే పైలట్ అయినా కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ అయినా కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్లో మీరు ఎయిర్మెన్ ఉన్నా కానీ, సేలర్ ఉన్నా కానీ, జవాన్ ఉన్నా కానీ, ఆఫీసర్ ఉన్నా కానీ, ఎవరున్నా కానీ డబ్బుల కోసం ఎవడు రాడు. ఇట్ ఈస్ ఫార్ మీ పేట్రియాటిక్ నేషనలిస్టిక్ డ్యూటీ కోసం వస్తారు, రైట్? సో ఎంత మనం మోటివేటెడ్గా ఉంటామో నేషనల్ డ్యూటీ చేసి వార్ చేయడానికి, ఫ్యామిలీస్ కూడా అంత మోటివేటెడ్గా ఉంటారు దాంట్లో మనల్ని సపోర్ట్ చేయడానికి. సో ఎవరైతే ఫ్యామిలీస్ ఉన్నారో ఆఫ్ సోల్జర్స్, ఎయిర్ వారియర్స్, నేవల్ పర్సనల్, దే ఆర్ యాజ్ పేట్రియాటిక్ యాజ్ ద పీపుల్ హు ఆర్ సర్వింగ్. అది ఒక డిఫరెంట్ మైండ్ సెట్. అది వీళ్ళు కూడా అంత బ్రేవ్గా ఉన్నారు కదా ఫైటింగ్ చేయడానికి, వాళ్ళు కూడా అంతే బ్రేవ్ ఉన్నారు. రిస్క్ మనం ఆలోచించే అంత రిస్క్ లేదు. ఏంటంటే మీడియాలో హైలైట్ చాలా ఎక్కువ అయిపోతుంది. మీరు కార్లో రోడ్లో ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయి, ఎన్నిటిని హైలైట్ చేస్తారు. ఓ 30 మంది వస్తేనే అది న్యూస్లో వస్తుంది. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్గా ఎజెక్షన్ అయ్యి క్రాష్ అయ్యి మనిషి సేఫ్గా కింద వచ్చే కూడా ఒక న్యూస్ అవుతుంది, రైట్? సో ఐ వోంట్ అంటే వీళ్ళు బ్రేవ్ కాదు అని చెప్పాను. డెఫినెట్లీ దే ఆర్ ద ఎంటైర్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పుడు మీరు ఫ్యామిలీ ఉన్నారంటే ఎస్పెషలీ ద వైఫ్స్ అండ్ హస్బెండ్స్ ఆఫ్ పీపుల్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ఎయిర్ ఫోర్స్, ఫుల్ వాళ్ళే సపోర్ట్, ఫుల్ రన్ చేసేది వాళ్ళే కదండి. అంటే పిల్లల ఎడ్యుకేషన్ నుంచి ఇంట్లో ఏమవుతుందో అంత, అంటే మీ పేరెంట్స్ కూడా చూసేది వాళ్ళే. మనం వార్ ఏంటంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ మైండ్ సెట్ అక్కడ ఉంటుంది. ఇక్కడ మనకు ఆలోచించే మనకు ఛాన్సే లేదు, డిస్ట్రాక్షన్ అయ్యే ఛాన్సే లేదు. కానీ ఇక్కడ పని నడవాలి కదా, అది నడిపించేది ఎవరు? ఈజ్ అ ఫ్యామిలీ, ఈజ్ అ స్పౌస్, ఈజ్ అ పేరెంట్స్. సో ఇన్ఫ్యాక్ట్ మనకన్నా మేబీ వాళ్ళే ఎక్కువ పేట్రియాటిక్ ఏమో. ఇది యాక్చువల్ ఫ్యామిలీ సైడ్. బట్ మీకు ఎయిర్ ఫోర్స్లో ఉండే ఫ్యామిలీ, మీ కో పైలట్ కానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దాంట్లో కూడా అవి మీరు వెళ్తూ ఉంటారు, వార్లో వెళ్తుంటారు, మీ ఫ్లైట్ బాగానే ఉంటుంది, మీ ఎయిర్ క్రాఫ్ట్ బాగానే ఉంటుంది, బట్ అతని ఎయిర్ క్రాఫ్ట్ పోవచ్చు. అంటే వెళ్తారు, కలిసి వెళ్తారు, బట్ రావడం మాత్రం ఒకటే ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారండి మీ కో పైలట్ వెళ్ళినప్పుడు? అంటే వాళ్ళతో బాండింగ్ ఎట్లా ఉంటుంది? బాండింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండి. అంటే బ్రదర్స్ లాగా కాదు, బ్రదర్సే ఆల్మోస్ట్. అంటే తేడా అంత ఉండదు. ఇప్పుడు కూడా అంటే ఐ జాయిన్ ఎన్డీఏ 1994లో జాయిన్ అయ్యాను, 93-94లో జాయిన్ అయ్యాను, 93 డిసెంబర్లో జాయిన్ అయ్యాను. కొంతమందిని అప్పుడు కలిసానండి, రైట్? వాడికి ఇప్పుడు నేను ఫోన్ చేసి లేపితే, నేను ఒక రిక్వెస్ట్ చేస్తే వాడు ఆ రిక్వెస్ట్ ఒప్పుకోవాల్సిందే, అంటే నో అనే ప్రసక్తి లేదు. అలాంటి ఒక రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ అనేది చాలా మటుకు అర్థం అవ్వదు మనుషులకి. అండ్ వీ గెయిన్ అ లాట్ ఫ్రమ్ ద రిలేషన్షిప్, గివ్ అ లాట్ ఆల్సో టు రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ నుంచి వచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది, ఇచ్చేది చాలా ఎక్కువ ఉంటుంది. ఐ హ్యావ్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్, అంటే నాకు చాలా క్లోజ్గా ఉన్నాడు అనమాట. నాతోనే ఫ్లై చేసేవాడు, మా యూనిట్లో ఉండేవాడు. మీరు చెప్పినట్టు హీ వెంట్ ఫర్ అ సార్టీ, ఎయిర్ క్రాఫ్ట్ మ్యాల్ ఫంక్షన్ వల్ల హీ పాస్డ్ అవే. హీ క్రాష్ ఇన్ సియాచెన్ గ్లేషియర్లో క్రాష్ అయ్యాడు, చనిపోయాడు అనమాట. 20 years తర్వాత, అంటే వాడు ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఒక్కసారి కలిశాను నేను. వాడి బర్త్డేకి వెళ్తే ఒకసారి వాళ్ళ పేరెంట్స్ కలిశాను. వాళ్ళ పేరెంట్స్ వల్ల నాకెంత హెల్ప్ వచ్చిందంటే, నేను ఇనిషియల్ ఏంటి వాడు లేడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళడం స్టార్ట్ చేసాం. ఎవ్రీ సాటర్డే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ టైం స్పెండ్ చేశాను అనమాట. అదొక హ్యాబిట్ అయిపోయింది. పెళ్ళయింది, మా వైఫ్ కూడా రావడం స్టార్ట్ అయింది. పిల్లలు ఉన్నారు, ఇప్పుడు పిల్లలు కూడా రావడం స్టార్ట్ చేశారు. నాకు ఇప్పుడు లైఫ్లో ఎప్పుడైనా డౌట్ ఉందనుకోండి, ఒక మారల్ డిసిషన్ తీసుకోవాలైనా కానీ, ఒక కెరియర్ డిసిషన్ తీసుకోవాలైనా కానీ, ఏది ఉన్నా కానీ వాళ్ళతో మాట్లాడతాను నేను. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐఎమ్ సపోర్టింగ్ దెమ్, వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అతను 2001లో ఈ పాస్ట్ 2001 4th of July, 26 years 25 years అవుతుంది. వీకెండ్స్ టు వీకెండ్స్ అక్కడ ఉంటున్నాం మేము. వీ ఆల్సో ట్రై టు హెల్ప్ దెమ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. దే ఆల్సో ఒక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బ్రదర్ పేరెంట్ ఫ్యామిలీ మెంబర్ రిలేషన్షిప్ అయింది. అండ్ ఐమ్ టెలింగ్ కదా, ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, వాళ్ళతో కాల్ ఇలా వచ్చింది అయిందంటే
వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు. వాళ్ళ కొడుకుకి ఎలా అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు అలా నాకు కూడా అడ్వైజ్ ఇస్తారు. హిస్ ఫ్రెండ్స్, హిస్ రిలేటివ్స్, దే ఆర్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ అవర్ రిలేటివ్స్. కలిసి మేము హాలిడేస్కి వెళ్తాము, వీకెండ్ వాళ్ళ ఇంట్లో క్రాష్ అవుతాం మేము అందరూ. ఇట్స్ బికమ్ ఎ వే ఆఫ్ లైఫ్, దట్ ఎక్స్టెండ్. సో అలాంటి ఒక రిలేషన్షిప్. చాలా మంది ఏమనుకుంటారంటే అరే అని చనిపోయాడు కదా వాళ్ళ పేరెంట్స్ ఇతను చూసుకున్నాడు కాదు. ఇక్కడ మాకు ఉల్టా ఉంది. మేము చాలా గెయిన్ అయ్యాం ఆ రిలేషన్షిప్ వల్ల. సో అలాంటి అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాండ్ అది. మనం ఆల్మోస్ట్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ద పాడ్కాస్ట్ వస్తున్నాం. వింగ్ కమాండర్ అనీష్ గారు, మీకు మీ లైఫ్లో దొరికిన బెస్ట్ అడ్వైస్ ఏంటి? పర్మనెంట్ అనేది ఏం లేదండి, అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి. రైట్, ఇప్పుడు మీకు చాలా బ్యాడ్గా ఏమనిపిస్తుందో రేపు సడన్గా చేంజ్ అవుతుంది, ఇల్ బికమ్ గుడ్. ఎప్పుడు ఇలాగే ఉండదు ఫస్ట్. సో అజ్యూమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్లీ. సో ఏది ఉన్నా కానీ గెలిచొస్తాం. అంటే అది గెలిచేది అనేది అయ్యేది అనేది అది ఖచ్చితం. మీరు దానికోసం ఎంత ప్రిపేర్ చేస్తున్నారో దానిపైన ఉంది. అది కాదు అవ్వదు బాబు ఎందుకు ప్రిపేర్ చేయడం అంటే అది ఎప్పటికీ అవ్వదు. నేను గెలుస్తాను, ఇది అవుతుంది అని నేను 100% ఇస్తే అది అవ్వనేది కూడా అవుతుంది. అంటే మీరు ఎంత ప్రిపేర్, ఫైట్ అ గుడ్ ప్లాన్ అ గుడ్ ఫైట్. రైట్, సో యూ ప్లాన్ అ గుడ్ ఫైట్ అండ్ దెన్ యూ ఫైట్ అ గుడ్ ప్లాన్. మీరు ప్లానింగే చేయకపోతే మీరు ఎప్పుడు నెగ్గరు. సో ఫర్ ఎవ్రీథింగ్ గివ్ ఇట్ యువర్ 100%. 100% అంటే 120, 130, 140 కానీ మీరు 100 కన్నా తక్కువ మీరు ఎప్పుడు ప్రిపరేషన్ చేసే మీకు ప్రసక్తి రాకూడదు. ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వైస్ ఫ్రమ్ నా ఎయిర్ ఫోర్స్ లైఫ్లో ఉండేది. ఒక్క బెస్ట్ లెర్నింగ్ ఏంటంటే ఏదున్నా కానీ 100% ప్రిపరేషన్తో వెళ్ళాలి. నేను ఒక మీటింగ్ వెళ్తున్నాను అనుకోండి, ఒక పాడ్కాస్ట్కి వస్తున్నాను అనుకోండి, ఒక ఏదున్నా కానీ ప్రిపేర్ చేయకుండా ఎప్పుడు వెళ్ళను నేను. సో దట్ ఈస్ వన్ హ్యాబిట్ ఒకటి బిల్డ్ అయిపోయింది. ఎందుకంటే ఎయిర్ ఫోర్సెస్లో ఇట్స్ జీరో రిస్క్ గేమ్. ఇట్ ఈస్ 0 or 1. యు డై ఆర్ యు లివ్. మీరు వార్లో వెళ్తే సెకండ్ ప్లేస్ లేదు, విన్నవడమే లేకపోతే చనిపోవడమే. సెకండ్ ప్లేస్ అనేది మీరు సెకండ్ ప్లేస్ పర్లేదులే అని వెళ్తే అది మీరు ఎప్పుడు నెగ్గరు, ఓడిపోయి వస్తారు. సో 100% ప్రిపరేషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఫస్ట్. సెకండ్లీ హార్డ్ వర్క్కి రీప్లేస్మెంట్ అనేది లేదండి. మీరు షార్ట్ కట్ కొట్టగలరు, ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, కానీ అది విన్నింగ్ ఫార్ములా కాదు. అది హార్డ్ వర్క్, కష్టపడడానికి దానికి వేరే మార్గం ఏం లేదు. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలంటే, మీరు ఒక విక్టరీ అవ్వాలంటే దానికి ప్రిపరేషన్ అనేది అవసరము. కావాల్సిన హార్డ్ వర్క్ పెట్టాల్సింది అవసరమే. లక్ అనేది మీరు ఒక్కసారి మీరు రావచ్చేమో, సెకండ్ టైం అనేది లక్ రాదు. లక్ అనేది ఈక్వేషన్లోనే ఉండదండి. ఫర్ సక్సెస్ఫుల్ పీపుల్ చాలా లక్కీ ఉన్నారు ఎందుకంటే 100 సార్లు చేస్తే ఒక్కసారి మీకు ఎలాగో తగులుతుంది కదా. రైట్, నేను 100 యారోలు కొట్టాను అనుకోండి, ఒక్కటని టార్గెట్ తగులుతుంది. కాదు నేను ఒక్కటే యారో కొట్టాలి అదే తగలాలి అంటే అది లక్కు, అది మళ్ళీ అవ్వదు. కానీ మీరు 20 years హార్డ్ వర్క్ చేసి ఆ స్కిల్ని మీరు పెంచారనుకోండి, అప్పుడు ఆ ఒక్క యారో కొట్టినా కానీ మీకు తగులుతుంది. కానీ దాని వెనక 20 years ఉంది కదా. సో హార్డ్ వర్క్ అనేది దానికి దేర్ ఇస్ ఆల్టర్నేటివ్ అనేది లేదు, దానికి వేరే దారి ఏం లేదు, చేయాల్సిందే. సో ఐ ట్రై టు కీప్ టెలింగ్ టు మై చిల్డ్రన్ ఆల్సో అండ్ టు అదర్స్ ఆల్సో కి ఇప్పుడు చాలా అంటే షార్ట్ కట్లు చేసేచ్చు కదా, ఇలా చేసేది కదా, కానీ హార్డ్ వర్క్ అనేది మీకు సబ్స్టిట్యూషన్ లేదు, రీప్లేస్మెంట్ అనేది లేదు, ప్రిపరేషన్కి రీప్లేస్మెంట్ లేదు. మీరు ఏది ఉన్నా కానీ, ఏ చిన్న డిసిషన్ అయినా కానీ ప్రిపరేషన్ చేయండి. చాలామంది ఏంటి అంత ఆలోచిస్తున్నావు, అంత రీసెర్చ్ చేస్తున్నావు అంటే ది ప్రిపరేషన్ ఈజ్ ద ఎండ్ గోల్. అంటే ఇప్పుడు మీరు ఐఏఎస్ మీరు పాస్ చేయాలంటే మీరు 5 years ప్రిపరేషన్ చేస్తారు. రైట్, దాట్ ఈస్ ద గోల్. రైట్, ఐఏఎస్ మీరు పాస్ అవ్వినా అవ్వకపోయినా ఆ ఒక నాలెడ్జ్ ఏదైతే ఉందో మీరు అక్కడ కాకపోయినా ఎక్కడికైనా మీకు యూజ్ వస్తుంది. సో దాన్ని పర్సీవ్ దాని వెనకాల పడాలి మనం, ఆ నాలెడ్జ్ వెనకాల పడాలి. వాట్ ఇస్ అవుట్కమ్ అనేది మీకు వచ్చిన నాలెడ్జే ఒక పెద్ద అవుట్కమ్. అండ్ అంత మీరు హార్డ్ వర్క్ చేశారంటే మీరు డెఫినెట్గా నెగ్గుతారు. సో హార్డ్ వర్క్ అండ్ ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్
దానికి వేరే దాగలేదు. ఆన్ ఎన్ ఎండింగ్ నోట్ ఫైనల్ టచ్ లాగా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో వన్ ఐ థింక్ కి ఆర్మ్ ఫోర్సెస్ అనేది ఒక ప్యాషన్. చాలా మీకు ఇట్స్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ లైఫ్. అడ్వెంచర్, ఎక్సైట్మెంట్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మీకు ఒక ఫుల్ లైఫ్ కావాలి అంటే ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్ టు జాయిన్. కానీ దీంట్లో నాకు నేను డబ్బులు సంపాదిస్తాను అంటే నేను చాలా రిచ్ అవుతానంటే దట్ ఈస్ నాట్, అంటే అది అయ్యే ఛాన్స్ లేదు. కానీ నాకు ఆ 20 years ఉన్న ఎక్స్పీరియన్సెస్లో ఏదైతే నాకు ఎక్స్పీరియన్స్ అయ్యిందో, అంటే ఇండియాలోని బెస్ట్ ప్లేసెస్ చూశాను. ఐ మేడ్ సమ్ బ్రిలియంట్ రిలేషన్షిప్స్. అంటే ఎలాంటి రిలేషన్షిప్స్ అంటే ఎంతమంది బికేమ్ లైక్ బ్రదర్స్ టు మీ అండ్ దే ఫ్యామిలీస్ బికేమ్ లైక్ మై ఫ్యామిలీ టు మీ. సో అలాంటి ఒక లైఫ్ మీకు కావాలంటే ఫుల్ రిచ్ లైఫ్, ఎక్స్పీరియన్స్ఫుల్ లైఫ్, ఇట్స్ ఎ గ్రేట్ ప్రొఫెషన్ టు జాయిన్, రైట్? బట్ డోంట్ జాయిన్ ఇట్ ఫర్ మనీ, గవర్నమెంట్ జాబ్, మనీ, అలాంటి రీజన్ జాయిన్ అవుతారంటే ఐ డోంట్, ఇట్ ఈస్ అ రైట్ టు జాయిన్. సెకండ్ ఇస్, మీరు ఎక్కడ ఏ ఆర్మీ పర్సన్, ఏ ఆర్మ్ ఫోర్సెస్ పర్సన్ చూసినా కానీ చాలా కష్టాలు అట్ ద బ్యాక్ ఎండ్, అట్ ద ఫీల్డ్ లెవెల్, అట్ ది యూనిట్ లెవెల్లో చాలా కష్టాలు పడుతున్నాడు అతను. ఫ్యామిలీ దగ్గర ఇయర్స్గా ఫ్యామిలీ దగ్గర ఉండడు, రైట్? అక్కడ ఒక 2 రొట్టెలు దొరకాలంటే అదే పెద్ద. 3 monthsకు అతను పోస్ట్లో ఉన్నాడంటే అతను 2 ఉంటారు, 3 ఉంటారు. అది కాకుండా ఇంకెవరు కలపడరు. నో సోషల్ మీడియా, నో మీడియా, నో కాంటాక్ట్ విత్ ఎనీబడి, ఎవరితో కాంటాక్ట్లో ఉండరు. 15,000 feetలో -40 degreesలో వాడు 3 months ఉంటాడు అక్కడ. ఎవరితో కనెక్షన్ లేదు, అటు పక్కన ఎనిమి. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్సెస్తో వస్తున్నాడు అతను. సో అతను సైడ్ నుంచి ఒకసారి ఆలోచించి చూడండి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, రైట్? యూ గెట్ ఇన్ టు ఏదైనా ఆర్మీ పర్సన్ మీరు మీట్ అవుతారు. ఆ ఒక ఎంగేజ్మెంట్ అనేది ప్లెజెంట్ ఎంగేజ్మెంట్ అవ్వకపోవచ్చు, అంటే కొట్లాడవచ్చు, ఏదైనా అవ్వచ్చు, డిసగ్రీమెంట్ అవ్వచ్చు. ఆ ఉన్నప్పుడు ట్రై అండ్ అండర్స్టాండ్ అతని బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎంత కష్టపడాలి వస్తున్నాడు అతను. ఇయర్లీ ఒక 20 రోజులు ఇంటికి వస్తాడు, మిగతా టైం ఫ్యామిలీని అసలు చూడడు, రైట్? దట్ 20 days వెన్ యు ఆర్ ఇంటరాక్ట్, ఆ 20 days వచ్చినప్పుడే మీరు ఇంటరాక్ట్ చేస్తారు అతనితో. అప్పుడు ఆ ఇంటరాక్షన్ కొంచెం ప్రెజెంట్గా ఉండేటట్టు చూడండి. ట్రై అండ్ గివ్ సమ్ లిటిల్ రెస్పెక్ట్ ఫర్ వాటర్. ఒక సమ్ టైమ్స్ ఇట్ మేక్స్ సెన్స్. అప్పుడప్పుడు ఒక బ్యాక్ స్టెప్ తీసుకోండి, పర్లేదు, ఇది ఓకే. ట్రై అండ్ బీ కన్సిడరేట్ టువర్డ్స్ ఆర్మీ. సో దట్ ఈస్ ద సెకండ్ పార్ట్. థర్డ్ ఇస్ యాజ్ అ కెరియర్, యాజ్ అ ప్రొఫెషన్, బ్రిలియంట్ ప్రొఫెషన్. అంటే అగైన్ నన్ను జాయిన్ అవుతే మేబీ ఐ జాయిన్ అగైన్. సో థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అనీష్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్ గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ షో అండి.